Yeah, thank you. Get ready, sir. And it's live, YouTube live also live. Done. సార్ నేను ప్రెజెంటేషన్ చాలా చిన్నగా చెప్తాను అనమాట. ఓకేనా? సో మీరందరు దీని గురించి వచ్చారా సార్ అందరూ? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. మీరందరు దీని గురించి వచ్చారా? పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి వచ్చారా అందరూ? సార్ ఐ నీడ్ టు నో. నా గురించి తర్వాత చెప్తాను సార్, ఎండింగ్ లో చెప్తాను. నా గురించి డీటెయిల్ గా మొత్తం మన సెషన్స్ అన్ని తెలుగులోనే ఉంటుంది, లైవ్ గా ఉంటుంది, చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. స్లైడ్స్ తక్కువ వాడతాను. ఇక్కడ నేను రాసేది ఉంది అనమాట, అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమందికి డిజిటల్ మార్కెటింగ్ తెలుసు? ఇక్కడ ఎంతమందికి డిజిటల్ మార్కెటింగ్ అనేది తెలుసు? ఎవరికైనా ఐడియా ఉందా డిజిటల్ మార్కెటింగ్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, డన్. సార్, యా, ఓకే, నథింగ్ టు వరీ అండి, నథింగ్ టు వరీ. ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. మొత్తం స్క్రాచ్ నుంచి చెప్తాను. సో మన కోర్స్ నేమ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అన్నమాట. మన కోర్స్ నేమ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు ఈ మార్కెటింగ్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ ఏంది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏంది, అసలు మార్కెటింగ్ అవసరం ఉందా లేదా అనేది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ దగ్గర. నేను నేర్చుకోవచ్చా లేదా, శాలరీస్ ఎలా ఉంటాయి, నేను ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, దానికి ఇదేమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే నాకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ని నేను ఈ ఒక లెవెల్లో స్కేల్ చేద్దాం అనుకుంటున్నా, ఈ కోర్స్ ఉపయోగపడుతుందా లేదా, నాకు ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, నేను డ్రాప్ అవుట్ అయ్యాను, నాకు కెరీర్ గ్యాప్ ఉంది. సో మీ దగ్గర వందల క్వశ్చన్స్ ఉండనివ్వండి సార్. నాకు జస్ట్ 1 అవర్ టైం ఇస్తే ఐ విల్ క్లోజ్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఇస్తారా? నాకు 1 అవర్ టైం ఇస్తారా సార్? నాకు 1 అవర్ టైం ఇస్తారు ఎవరైనా? అందరు ఇస్తారు కదా టైం. జస్ట్ ఐ నీడ్ 1 అవర్ సార్. 1 అవర్ టైం ఇవ్వండి చాలు. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ పిక్సెల్ పర్ఫెక్ట్ క్లారిటీ. ఓకేనా? పిక్సెల్ పర్ఫెక్ట్ క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? గెట్ రెడీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డైలాగ్ విన్నారా? ఈ డైలాగ్ విన్నారు ఎవరన్నా? రీసెంట్ గా మూవీ రిలీజ్ అయింది కదా, ఈ డైలాగ్ విన్నారు ఎవరైనా? నేనైతే మూవీకి పోలేదు, కానీ ట్రైలర్ చూసి చెప్తున్నాను. విన్నారా సార్ ఇది? విన్నారా ఎవరైనా డైలాగ్? విన్నారా అసలు డైలాగ్ ఇది? ఈసారి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ బద్దలైపోతుంది. అంటే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది అంటాడు. ఇక్కడ కూడా మన పవన్ సార్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేను అంటున్నాను బద్దలైపోతుంది. అసలు డిమాండ్ ఉందా లేదా? మీరు ఏదో సోది చెప్తున్నారు సార్, డిమాండ్ ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. నేను మీకు చాలా సింపుల్ గా చెప్తాను సార్. ఓకేనా? మనకు హార్ట్ బీట్ అనేది ఏదైతే ఉంటుందో, హార్ట్ బీట్, హెచ్ఏఆర్టీ, హార్ట్ బీట్ అనేది ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఈ హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందనుకోండి, మన లైఫ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఒక్కసారి ఇది పడిపోయింది అనుకోండి, లైఫ్ కూడా పడిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ సెకండ్ ఏది ఉండదు. ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిజినెస్ కి ఇక్కడ హార్ట్ బీట్ ఉంటేనే మనం ఉంటాం బై. ఓపెన్ గా చెప్పాలంటే నా స్లాంగ్ లో చెప్పేస్తా, అంత ట్రెడిషనల్ గా అవసరం లేదు, నా స్లాంగ్ లో చెప్పేస్తా, మీకు ఇంకా సూపర్ గా అర్థమవుతుంది. మనకు హార్ట్ బీట్ ఉంటేనే మనం ఉన్నట్టు. అలాగే ప్రతి ఒక్క బిజినెస్ కి, ప్రతి ఒక్క బిజినెస్ కి మార్కెటింగ్ అనేది కావాలి. MARKETING, మార్కెటింగ్ అనేది కావాలి. ఒక బిజినెస్ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకోండి, కంపల్సరీ అతను మార్కెటింగ్ చేయాల్సిందే. లేదు సార్, నేను ఒక గల్లీలోనే ఉంటాను, నేను ఒక స్టేట్ లోనే ఉంటాను, లేకపోతే నేను ఒక ఏరియాలోనే ఉంటాను, లేకపోతే నేను ఇండియాలోనే ఉంటానంటే ఇవాళ రేపు ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే కంప్లీట్లీ ఇండియా కాదు, గ్లోబల్ మొత్తం ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. ఎక్కడైతే ఇంటర్నెట్ ఉంటుందో అక్కడ మార్కెటింగ్ అనేది కంపల్సరీ. ఎక్కడైతే ఇంటర్నెట్ అనేది ఉంటుందో అక్కడ మార్కెటింగ్ అనేది కంపల్సరీ. సో మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఉంది, దాన్ని నేను ముందుకెళ్ళాలి. ఇక్కడ బిజినెస్ అనేది మీరు ఓన్లీ ఏదో చిన్న బిజినెస్ అనుకోకండి సార్. ఒక స్టార్ట్అప్ కావచ్చు, లేకపోతే ఒక యూనికార్న్, కొన్ని వేల కోట్ల కంపెనీ కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఎంఎన్సీస్ అన్నమాట. మీరు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ ఏదో అంటుంటారు కదా, అవి కూడా ఎంఎన్సీసే. ఆ ఎంఎన్సీస్ కి ప్రాజెక్ట్స్ కావాలంటే ఏం చేస్తారు తెలుసా? దే ఆర్ గోయింగ్ టు డూ మార్కెటింగ్ అన్నమాట. మార్కెటింగ్ లేకపోతే మీకు నచ్చిన ఎంఎన్సీస్ కావచ్చు, యూనికార్న్స్ కావచ్చు, స్టార్ట్అప్స్ కావచ్చు, ఇవన్నీ డమాల్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే నేను ఏమంటున్నా సార్ అంటే సింపుల్ ఆన్సర్. మనకు హార్ట్ బీట్ ఏ విధంగా అయితే ఉంటుందో, బిజినెస్ కి కూడా మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. బిజినెస్ కి మార్కెటింగ్ అనేది ఒక హార్ట్ బీట్ లాంటిది అన్నమాట. ఓకేనా సార్? ఇది అర్థమైంది అందరికి? హార్ట్ బీట్ లాంటిది అన్నమాట. ఇది అర్థమైంది అందరికి? సార్ ఇది అర్థమైంది అందరికి? నా వాయిస్, నా ప్రాపర్ గా అర్థమవుతుంది అందరికి? మైసెల్ సుబ్రహ్మణ్యం సార్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. నాకు 11+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 3,000 మందికి పైగా ట్రైన్ చేయడం అనేది జరిగింది. కరెంట్లీ 2,500 మెంబర్స్ అనుకోండి, ఇంకా పెరగబోతున్నాయి అనమాట. గెట్ రెడీ ఫర్ దాట్. సో మనకు హార్ట్ బీట్ ఎట్లానో బిజినెస్ కి మార్కెటింగ్ అన్నమాట. మీరు స్టార్ట్అప్ తీసుకుంటారా, యూనికార్న్ తీసుకుంటారా, ఏది తీసుకుంటారా సరే, దాన్ని కూడా మార్కెటింగ్ చేస్తేనే ఈ రోజు గూగుల్ మన ముందలుంది. ఇప్పుడు నేను జూమ్ సెషన్స్ అనేది చెప్తున్నాను, లేకపోతే డమాల్ అన్నమాట. సరే సార్, ఇప్పుడు మార్కెటింగ్ అంటే మనకు రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి ఆఫ్లైన్ మార్కెటింగ్, ఒకటి ఆఫ్లైన్ మార్కెటింగ్. ఓకేనా? ఒకటి వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్. ఆఫ్లైన్ అంటే ఏంది? అరే బాబు, నేను 1,00,000 మందికి పాంప్లెట్స్ పంచాలి రవి అనుకుంటా, 1 lakh మెంబర్స్ కి పాంప్లెట్స్ పంచాలనుకుంటా.
ఈ పాంప్లెట్ 1,00,000 పాంప్లెట్స్ ఎవడు మోస్తాడు బై? మనం మోస్తాం. అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అది 30 కిలోలు ఉంటుందా, 100 కిలోలు ఉంటుందా, లేకపోతే 150 కిలోలు ఉంటుందో తెలీదు. పేపర్ ఒక మందం ఉంటుంది, ప్రింట్ క్వాలిటీ ఉంటుంది, సైజ్ ఉంటుంది. ఇంత సైజ్ కావాలి, ఇంత సైజ్ కావాలా, పెద్ద బుక్లెట్ కావాలని చూసుకుంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. సరే నువ్వు నీ బిజినెస్ కుంది బై, అంటే షార్ట్ కట్ గా చెప్తా, మన సెషన్స్ లో సూపర్ గా ఇస్తాను అనమాట, మీకు లెఫ్ట్ టు రైట్ ఇచ్చేస్తా, ఇబ్బంది పడకండి. నాకు ఒక బిజినెస్ ఉంది బై, నాకు ఒక బిజినెస్ ఉంది. నేను పాంప్లెట్స్ అనేది పాంప్లెట్స్ అనేది ప్రింట్ చేయించిన. నా దగ్గర 1,00,000 పాంప్లెట్స్ ఉన్నాయి. ఈ 1,00,000 పాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సరే బై, నువ్వు డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తావు బై, కానీ ఇది ఎవరు మోయాలి? మ్యాన్ పవర్ అనేది కావాలి. మ్యాన్ పవర్ అని ఇవ్వాలి. మరి తక్కువ ఉందా సార్ అంటే, మినిమం పర్ డే 500 రూపీస్ టు 1000 రూపీస్ లేనిది ఎవరు రావడం లేదు మార్కెట్ లో. కానీ ఇది ఎన్ని రోజులు పని సార్ అంటే, దేర్ ఇస్ నో ట్రాకింగ్ అన్నమాట. అంటే ఒక పర్సన్ ని నేను పెట్టుకున్న తర్వాత, అతనికి రోజు ఒక 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత, అతనికి రోజు ఒక 1000 రూపాయలు అనేది ఇస్తాను. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇతను ఎన్ని పంచుతుంటారు అంటే, రోజు 100 పంచుతుండా, 200 పంచుతుండా, 300 పంచుతుండా, లేకపోతే తీసుకొని పోయి పాత ఇనుప సామాన్ పేపర్లకు వేసేస్తుండా నాకు తెలియదు. ఇలా చెప్పుకుంటా పోతే ట్రాకింగ్ అనేది మిస్ అవుతుంది అనమాట. కరెక్ట్ వర్క్ చేస్తున్నాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది ఆఫ్లైన్ మార్కెటింగ్ లో జస్ట్ ఒక పాంప్లెట్ అనేది తీసుకున్నా. నువ్వు న్యూస్ పేపర్లు వేస్తావు, నీకు వచ్చే న్యూస్ పేపర్ లో ఒక్కొక్క పాంప్లెట్ వస్తుందా, 2-3 పాంప్లెట్స్ వస్తాయా, 5 పాంప్లెట్స్ వస్తాయని అని చెప్పుకుంటా పోతే అసలు కష్టం అన్నమాట. దేర్ ఇస్ నో ప్రాపర్ ట్రాకింగ్. మ్యాన్ పవర్ కావాలి, దాంతో పాటు హ్యూజ్ రిసోర్సెస్ అతనికి మెయింటెనెన్స్ అవుతుంది. అంటే అది కూడా వన్ ఆఫ్ ది గుడ్ మార్కెటింగ్. ప్రతి ఒక్క బిజినెస్ కి ఆఫ్లైన్ మార్కెటింగ్ కావాలి, ఇటు ఆన్లైన్ మార్కెటింగ్ కూడా కావాలన్నమాట. దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ గేమ్ చేంజర్స్ ఫర్ బోత్ అన్నమాట. ఇక్కడ నేనేమంటున్నా సార్ అంటే, ప్రతి ఒక్క బిజినెస్ కి మార్కెటింగ్ అనేది కంపల్సరీ అన్నాను. ఆఫ్లైన్ మార్కెటింగ్ లోపల ఒక చిన్న డిసడ్వాంటేజ్ అనేది చెప్పాను అనమాట. ఓకేనా? మ్యాన్ పవర్ కావాలి, హెవీ రిసోర్సెస్ కావాలి, చాలా టైం పడుతుంది. నీ ఏరియాలో ఉంటే నీ ఏరియా చూసుకుంటూ వేరే ఏరియా కావాలన్నా కానీ మళ్ళీ నీకు మ్యాన్ పవర్ కావాలి, ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఇంకొక కంట్రీకి వెళ్ళాలన్నా సరే మళ్ళీ నీకు టికెటింగ్, ప్రస్తుతం ఉన్న యుద్ధాల వల్ల మనం వేరే కంట్రీకి కూడా వెళ్ళలేం. అది కూడా మీకు తెలుసు. అదే ఆన్లైన్ మార్కెటింగ్ ఉందనుకోండి, ఇక్కడ ఆన్లైన్ మార్కెటింగ్ అనేది అంటున్నాను, జస్ట్ యూజ్ ఇట్. ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఉంటున్నా. నీ దగ్గర ఇంటర్నెట్ అనేది ఉందనుకో, కథం. నువ్వు ఎక్కడ కావాలంటే, నువ్వు ఏరియాలో ఉంటావా, నువ్వు స్టేట్ లో ఉంటావా, నువ్వు ఇండియాలో ఉంటావా, వేరే కంట్రీస్ లో ఉంటావు అనేది నీ ఇష్టం. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది అర్థమైందా? మార్కెటింగ్ అనే వర్డ్, మార్కెటింగ్ అనే వర్డ్ అర్థమైంది అందరికి? మార్కెటింగ్ అనే వర్డ్ అర్థమైందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. నేను ఆఫ్లైన్ ఉన్నా అనుకో, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి. అది ఆన్లైన్ ఉందనుకో, ఇంటర్నెట్ ఉండి పైసలు ఉంటే చాలు, ఆటోమేటిక్ గా నేను కొట్టి పడేస్తాను అనమాట. ఎవరికి టార్గెట్ చేయాలో కూడా నాకు తెలుసు. మేల్ కి చేయాలా, ఫీమేల్ కి చేయాలా, ఏ టైంలో చేయాలి, ఎలాంటి లొకేషన్ లో చేయాలి, వాళ్ళకి ఎలాంటి లాంగ్వేజ్ లో చెప్తే అర్థమవుతుంది, నా దగ్గర ఉన్న ప్రాపర్ ప్రోడక్ట్ కావచ్చు, నా దగ్గర ఉన్న ప్రాపర్ సర్వీస్ కావచ్చు, ప్రాపర్ గా వాళ్ళకి ఇంజెక్ట్ అనేది చేయాలి. అలా చేస్తేనే బిజినెస్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది, లేకపోతే మొత్తం డమాల్ అన్నమాట. సింపుల్ ఆన్సర్, మీకు అర్థమైంది అనుకుంటాను. సో సబ్జెక్ట్ పెద్దదే, మీకు సింపుల్ గా అర్థం కావడానికి చెప్తున్నా. ఇక్కడ ఏమన్నా నేను, మార్కెటింగ్ అనేది అన్నాను. మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ కి హార్ట్ బీట్ లాంటిది. సరే ఇక్కడ మార్కెటింగ్ అనేసరికి సార్ వచ్చేసి ఇది అన్నాడు రా భయ్, ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫ్లైన్ అన్నాడు. ఆఫ్లైన్ అనేది కొంచెం కష్టం ఇవ్వాలి రేపు. తర్వాత వచ్చేసి ఒకటి ఆన్లైన్ మార్కెటింగ్ అనేది అన్నారు. ఈ ఆన్లైన్ మార్కెటింగ్ మనం చూసుకుంటే ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద సార్? ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ దగ్గర ఫోన్ ఉన్నంత వరకు ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ కి డోకా లేదు. ఏమంటున్నాను సార్? ఆన్లైన్ మార్కెటింగ్ అనొచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అనొచ్చు, లేకపోతే ఇంకేదన్నా మార్కెటింగ్ కూడా అనొచ్చు. మన కోర్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కదా సార్ అంటే, మినిమం సార్, ఇట్స్ ఎ మినిమం. సో మీకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అర్థం కావాలంటే కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలిసి ఉండాలి. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ చేస్తే ఏమవుతుంది సార్ అనేది కూడా చెప్తాను. ఒక్కసారి చూడండి. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి, నువ్వు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలంటే, నేను ఇంటర్ చేసిన బై. నేను ఇంటర్ చేసిన అంటే నువ్వు కంపల్సరీ 10th అనేది కంప్లీట్ చేసినావు. నేను బీటెక్ చేసిన. నేను బీటెక్ చేసిన అంటే కంపల్సరీ నువ్వు ఏం చేసి ఉంటావు? ఇంటర్ అనేది కంప్లీట్ చేసి ఉంటావు. లేదు సార్ నేను ఎంసీఏ చేసిన. ఎంసీఏ చేసినావంటే దాని ముందర నువ్వు బీకామ్ అని ఉంటావు, బీఎస్సీ అనే బ్యాచిలర్ అని ఉంటావు, లేకపోతే బీటెక్ ఫీల్డ్ అని ఉంటావు. ఇది కరెక్టేనా సార్? ఈ టర్మ్ కరెక్టేనా ఇది? నువ్వు ఒక హై ఎండ్ వెళ్ళినావంటే దాని ముందర ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఉండాలి. నువ్వు ఇది వెళ్ళినావంటే దాని ముందర ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఉండాలి. ఇది వెళ్ళినావంటే దాని ముందర ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఉండాలి. అది మాస్టర్స్ చేయాలంటే నువ్వు బ్యాచిలర్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది కరెక్టేనా? ఇది వర్డ్, ఈ వర్డ్ కరెక్టేనా సార్? అర్థమవుతుందా నా భాష? చాలా సింపుల్ గా, చాలా తెలుగులో చెప్తున్నాను. ఇంకా సబ్జెక్ట్లకు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళబోతున్నాను. సరే ఇది అర్థమైందా? నేను ఇంటర్ చేయాలంటే 10th కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ కూడా ఏమంటున్నాను సార్ అంటే, ఒక్కసారి చూడండి. డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ వాడి, అంటే నా డెఫినేషన్ ఉంది సార్, ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే, ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్, ఎనీ బిజినెస్ locally, globally, using
యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్. డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. సిహెచ్ఎన్ ఈ ఛానల్స్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి భయ్. ఈ ఛానల్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడుతుంటారు. అంటే నా దగ్గర ఒక ప్రోడక్ట్ గానీ ఒక సర్వీస్ గానీ ఉందనుకో, ఓకేనా, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటా భయ్. నేను ఎల్బీ నగర్ లోనే ఉంటా. నాకేం తెలుసు, నాకు చాలా ఫేమ్ ఉంది. 25 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు వేరే ఏరియాస్ కూడా పరిచయం ఉంటుంది కాబట్టి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ సర్వీస్ వాళ్ళకి అమ్ముతా. నువ్వు అక్కడనే ఉన్నావు అనుకో, నీ బిజినెస్ గ్రోత్ అనేది ఉండదు. నువ్వు ఈ ఎల్బీ నగర్ ని దాటి నువ్వు దిల్సుఖ్ నగర్కి వెళ్ళు. దిల్సుఖ్నగర్ దాటి నువ్వు ఎక్కడ వెళ్తావు, అమీర్పేట్కి వెళ్ళు. అమీర్పేట్ దాటి మొత్తం హైదరాబాద్ ని మొత్తం కవర్ చేయరాబోయ్ అంటున్నా. ఇదంతా కవర్ చేయాలంటే ఓకే, మ్యాన్ పవర్ ఉంది కాబట్టి చేస్తావు. అదే నేను స్టేట్ ని మొత్తం కవర్ చేయాలంటే నేను తెలంగాణని కవర్ చేయాలి, అటు ఆంధ్రప్రదేశ్ ని కూడా కవర్ చేయాలి. అంటే నాకు ఎంత మ్యాన్ పవర్ కావాలి. అదే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ తో ప్రాపర్ గా చేసినావు అనుకో, నాట్ ఓన్లీ ఏరియా, నీ ఏరియా కావచ్చు, స్టేట్ కావచ్చు, కంట్రీ కావచ్చు, వరల్డ్ వైడ్ మొత్తం టార్గెట్ అనేది చేయొచ్చు అనమాట. బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. ఇది సింపుల్ బేసిక్ డెఫినేషన్ సార్, అంతకు మించి ఏం లేదు. నీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నా సరే, సర్వీస్ ఉన్నా సరే, ఆన్లైన్ లో ప్రమోట్ చేసి దానికి కావాల్సిన కస్టమర్స్ ని నువ్వు తెప్పించుకుంటావు. కస్టమర్ అంటే ఎవరు, ఎవరైతే నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని సర్వీస్ ని పర్చేస్ చేసుకుంటారో తీసుకుంటారో వాళ్ళని అంటాం సార్. అంతకు మించి ఏం లేదు డిజిటల్ మార్కెటింగ్. సరే సార్, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది నాకు అర్థమైంది. డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ ఏ హ్యూజ్ అన్నమాట. ఇట్స్ ఏ హ్యూజ్ అన్నమాట. ఓపెన్ గా చెప్పాలంటే ఇట్స్ హ్యూజ్. కొంతమంది అంబ్రెల్లా అంటారు, ఇంకొంతమంది ఇంకేదో అంటుంటారు అన్నమాట. నేనేమంటున్నాను, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ ఏ హ్యూజ్. 100% ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఏ హ్యూజ్ ఓషన్ ఆఫ్ సబ్జెక్ట్ అన్నమాట. ఓషన్ ఆఫ్ సబ్జెక్ట్. నా ఫార్మేట్ ఇట్స్ ఓషన్ ఆఫ్ సబ్జెక్ట్. దీని లోపల ఒక స్పెషలైజేషన్, SPECIALIZATN స్పెషలైజేషన్ అంటాం అనమాట. ఓకేనా, నువ్వు బీటెక్ చేసిన తర్వాత మాస్టర్స్ కి వెళ్తావు, అక్కడిక్కడ వెళ్తా ఉంటావు కదా. అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ది సబ్ టాపిక్ అనొచ్చు, సబ్ కేటగిరీ అనొచ్చు. దాన్నే మనం ఏమంటాం తెలుసా, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది అంటాం. ఏమంటాం సార్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే దీని లోపల తిప్పి కొడితే కొంతమంది 10 మాడ్యూల్స్ అంటారు, 15 మాడ్యూల్స్ అంటారు, 20 మాడ్యూల్స్ అంటారు, 30 మాడ్యూల్స్ అంటారు. మస్తుగా టాపిక్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో ఏ టాపిక్ ఉంటుంది సార్ అంటే సింపుల్ సార్, సింపుల్ సార్. యు ఆర్ గోయింగ్ టు పే ఫర్ రిజల్ట్స్. యు ఆర్ గోయింగ్ టు పే ఫర్ రిజల్ట్స్. గోయింగ్ టు పే ఫర్ రిజల్ట్స్ అనమాట. పే ఫర్ రిజల్ట్స్, RESULTS రిజల్ట్స్ అన్నమాట. ఈ రిజల్ట్ అంటే ఏంది, సో నువ్వు ఏదైనా గూగుల్లో టైప్ చేసినావు బై, నువ్వు ఏదైనా గూగుల్లో టైప్ చేసినావు, ప్రస్తుతం మొత్తం దేని మీద డిమాండ్ ఉంది సార్ అంటే గ్యాస్ మీద డిమాండ్ ఉంది. గ్యాస్ మీద డిమాండ్ ఉంది. నాకేం కావాలి, ఇప్పుడు బ్యాచిలర్ కష్టాలు ఇదే, హాస్టల్ కష్టాలు ఇదే, హోటల్ కష్టాలు ఇదే, మొత్తం ఇదే. కాబట్టి ఒక గ్యాస్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. వెళ్దామా మళ్ళీ, ఒక గ్యాస్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఓకేనా మీ అందరికి. సరే, ఐమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. మీరు ఎస్ అని చెప్పి టైప్ చేస్తే విల్ మూవ్ టు ద సబ్జెక్ట్. ఎంతసేపు అయింది మన సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి, జస్ట్ 15 మినిట్స్ అయిందంతే. రసవత్తరంగా ఉంటుంది ఇప్పుడు సబ్జెక్ట్. గెట్ రెడీ. సార్ నాకు ఆన్సర్స్ కావాలి సార్. మీరు నాకు, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. మీరు నాకు కామెంట్స్ ఇస్తేనే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సరే, ఇప్పుడున్న మార్కెట్ లో నేను దీన్ని సాటిస్ఫై చేయాలి, మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం. కాబట్టి ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ డిమాండ్ ఏముంది, మార్కెట్ డిమాండ్ ఉంది బై. మీ భాషలో చెప్పాలంటే మార్కెట్ డిమాండ్ అనేది ఉంది. ఈ మార్కెట్ డిమాండ్ ఏముంది బై అంటే మార్కెట్ మొత్తం ఆల్రౌండర్, నాట్ ఓన్లీ ఇండియా, ఇండియా మొత్తం కావచ్చు, ఎస్పెషల్లీ మన ఏపీ తర్వాత తెలంగాణ కావచ్చు, ఓవరాల్ ఇండియా మొత్తం చూసుకుంటే గ్యాస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. దీనికి ఆల్టర్నేట్ అంటే ఇది కాకపోతే మార్కెట్ లేదు ఉందని చెప్పేసి ఆల్టర్నేటివ్ గురించి వెతికే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఏముంటుంది, ఫస్ట్ వన్ సోలార్ అనేది అంటారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సోలార్ 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 అంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కాబట్టి కొంతమంది ఆలోచించి చేస్తారనమాట. సెకండ్ వన్ వచ్చేసి, ఇది ఫస్ట్ వన్ అనుకున్నాను, సెకండ్ వన్ వచ్చేసి ఏమంటారు, ఇండక్షన్. INDUCTN ఇండక్షన్ అంటారు. లేకపోతే ఎలక్ట్రిక్ స్టవ్, ELECTRS ఎలక్ట్రిక్ స్టవ్ అన్నమాట. కొంతమంది థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఏమంటారు దాన్ని, హైబ్రిడ్ అంటారు అనమాట. ఎవరంటారు సార్, హైబ్రిడ్ అనేది అంటారు. అంటే ఏంది, ఏందో తెలుసా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. వుడ్ స్టవ్ అన్నమాట. వుడ్ ఎలక్ట్రిక్ స్టవ్, ELECTRS ఎలక్ట్రిక్ స్టవ్ అంటారు. అంటే ఏమౌంట్ ఉంటుంది, నువ్వు కట్టెలు తెచ్చుకోబోయ్, నువ్వు కట్టెలు తెచ్చుకో, నేను ఎలక్ట్రిక్ తోని హీట్ చేస్తా. ఓకేనా, నేను బ్లోవర్ పెడతా, హీట్ చేస్తుంటే నీకు ఈజీగా నీకు ఏం కావాలంటే అది చేసుకో. నువ్వు టిఫిన్ చేసుకుంటావా, బిర్యానీ చేసుకుంటావా, కమర్షియల్ గా వాడుకుంటావు అంటే నీ ఇష్టం. దీనికి ఏంటంటే పొల్యూషన్ తక్కువ. ప్రస్తుతం మార్కెట్ హోటల్స్ మొత్తం వుడ్ ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అనేది వాడుతున్నారు. ఏమంటారు సార్, ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అనేది వాడుతున్నారు. వుడ్ స్టవ్ ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ. కొంచెము గ్యాస్ అంతా మెయింటెనెన్స్ ఫ్రీ అయితే కాదు, కట్టెలు కావాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, బ్లోవర్ పెడతాడు, ఆ ఇండక్షన్ హీట్ అవుతుంటుంది, అంటే బాగా వేడవుతుంటుంది, బ్లోవర్ కొడతాడు, కట్టెలు కూడా హీట్ ఎక్కి మంచిగా గ్యాస్ లాగా పొగ అనేది వస్తుంటుంది. అంటే గ్యాస్ లాగా మంట ఏ విధంగా అయితే వస్తుంటుందో ఇక్కడ కూడా మంట అనేది బ్లో అనేది అవుతూ ఉంటుంది. మంచిగా ప్రిపరేషన్ కూడా చేస్తాయి. ఇప్పుడు మార్కెట్ మొత్తం మాక్సిమం హైబ్రిడ్ అనేది వాడుతున్నారు. ఇంకా మార్కెట్ లో మస్తుగా ఉన్నాయి.
ప్రస్తుతం అయితే దీని మీద డిపెండ్ అన్నారు సార్. ఇది ఇండస్ట్రియల్ గా, కమర్షియల్ గా, తర్వాత డొమెస్టిక్ గా కూడా ఇది కొంతమంది గట్టిగా వాడుతున్నారు అనమాట. ఇప్పుడు రాబోయే సీజన్ మొత్తం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఒకవేళ గ్యాస్ ఏమైనా ప్రాబ్లం ఉంది 1 or 2 days లో సొల్యూషన్ లేకపోతే దే ఆర్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ దిస్ వన్. కానీ వుడ్ అనేది కావాలి, మళ్ళీ వుడ్ అనేది కావాలి, కరెంట్ కావాలి, వుడ్ కావాలి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆల్టర్నేట్ సొల్యూషన్ అయితే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా సార్ అంటే, సబ్జెక్ట్ అర్థమైందా? సబ్జెక్ట్ అర్థమైందా అందరికి? సబ్జెక్ట్ అర్థమైందా సార్? సబ్జెక్ట్ అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది బై. మన కంపెనీ నేమ్ వచ్చేసి ఏఐపిడిఎంఏ, ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అనేది అనుకున్నా. మన కంపెనీ నేమ్ వచ్చేసి ఏఐపిడిఎంఏ. సో మనం ఏం చేసినాము, ఈఎల్ఈ సిటీ ఆర్ఏసి ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అనేది చేసిన, ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అనేది డిజైన్ చేసిన. నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 5,000 అయ్యింది బై. అంటే దానికి కావాల్సిన ఐరన్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఫ్యాబ్రికేషన్ కావచ్చు, దాని ఒక వారంటీ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, మొత్తం సర్టిఫికేట్ తో నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 5,000 అయింది. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ప్రొడక్షన్ కాస్ట్ నీకు 5K అనేది ఉందనుకో, మినిమం ఆన్లైన్ లో దే ఆర్ గోయింగ్ టు సెల్ అట్ 3x to 4x అనేది మినిమం ప్రైస్ ఎక్కువ పెట్టి అమ్ముతారు. మళ్ళీ చెప్తున్నాను సార్, ₹1 ప్రోడక్ట్ నువ్వు తయారు చేసినావంటే మార్కెట్ లో మినిమమ్ 3x to 4x అనేది ఎవ్వరు అమ్మరు. ఎందుకంటే మార్కెట్ లో మార్కెటింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. మార్కెటింగ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకు కమిషన్ అనేది ఇవ్వాలి. మీ వరకు ఒక రూపాయి ప్రోడక్ట్ మీ దగ్గర వచ్చేసరికి ₹4 అవుతుంది, ₹5 అవుతుంది, కొంతమంది ₹10 అవుతుంది అంటారు. ఎందుకంటే మధ్యలో ఇవన్నీ దాటి రావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, దేవుని దయ వల్ల నాకు మొత్తం సూపర్ గా బిజినెస్ ఉంది కాబట్టి, ఇప్పుడు మార్కెట్ మొత్తం డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా సార్ అంటే, ఈఎల్ఈసిటిఆర్ఏసి ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అనేది తీసుకున్నా. వుడ్ స్టవ్ అనేది తీసుకున్నా బై. ఈ వుడ్ స్టవ్ వచ్చేసి నేను మార్కెట్ ప్రైస్ అందరికీ రీజనబుల్ కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా, ఓ 17,999 పెడుతున్నా. ఇది ఏం చేయొచ్చు, ఆ కిలో వాట్లు ఏదేదో ఉంటుందో అది మనకు తెలియదు బై. నువ్వు ఎమర్జెన్సీగా వాడతావా, బ్లోవర్ అనేది పెడుతూ, నువ్వు కట్టెలు అనేది కావాలి, మ్యాండేటరీ అనేది కట్టెలు కావాలి, ఎలక్ట్రిక్ అనేది కావాలి, బ్లోవర్ కొడుతుంటే మంచి మంట వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ రెడీ అనుకుందాం. అయ్యండి, లేకపోతే సింపుల్ గా చెప్పాలంటే కమర్షియల్ ఫ్రెండ్లీ అనుకుందాం. కమర్షియల్ FRINDL ఫ్రెండ్లీ అనుకుందాం. ఇప్పుడు నేనేం చేసిన, ప్రస్తుతం డిమాండ్ అనేది హ్యూజ్ ఎక్కువ ఉంది కాబట్టి, డిమాండ్ హ్యూజ్ అంటే చాలా ఉంది కాబట్టి, హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా, ఇన్స్టెంట్ గా సెల్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్స్టెంట్ గా సెల్ చేద్దాం అనుకుంటున్నా. అర్థమైందా కాన్సెప్ట్? ఇన్స్టెంట్ గా అంటే ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళందరికి ఎంబటి ఇది చూపించాలనుకుంటున్నాను. ఒకడు చూస్తాడు, రెండోడు చూస్తాడు, మూడో రోజు చూస్తాడు, నాలుగో రోజు చూస్తాడు, ఐదో రోజు అన్న మాది హోటల్ కి రా, నువ్వు తీసుకొని రా, నచ్చింది అనుకో, 4-5 నేను బుక్ చేసేసుకుంటా అంటాడు. సో బాగా మ్యాన్ పవర్ పెట్టుకుంటాడు. ఫస్ట్ ఇది ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళందరికీ నేను చూపియాలి. ఏదైతే నా దగ్గర ఎలక్ట్రిక్ బూస్ట్ స్టవ్ అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది ఎవరైతే వెతుకుతారో, ఇప్పుడు మార్కెట్ మొత్తం మీరు వెతుకుతున్నారు కదా, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నారు కదా సార్, ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నారు కదా మీరు కూడా. నేను అమెజాన్ లో పెట్టుకుంటా, ఫ్లిప్కార్ట్ లో పెట్టుకుంటా. నాదే బ్రాండ్ ఉంది కాబట్టి నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటా. మీ భాషలో చెప్పాలంటే నేను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటా. ఆ వెబ్సైట్ లోపల ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అనేది నేను పెట్టుకుంటా. సో నా దగ్గర ప్రొడక్షన్ వచ్చేసి 1,000 ఉంది బై. నా దగ్గర ప్రొడక్షన్ వచ్చేసి 1,000 ఉంది. అంటే ఇట్లా 17,000 అంటే 1000 ఇంటూ ₹17,999 అంటే ₹18,000 ఒక స్టవ్ అనేది ఉంది నా దగ్గర. కమర్షియల్ నా దగ్గర 1,000 స్టాక్ ఉంది. నువ్వు ఎంత తక్కువ టైంలో అనుకుంటే అంత మంచిది అనమాట. సో నీకు కమర్షియల్ గా నువ్వు అన్ని పక్కన పెడితే నీకు ₹5,000 పోయింది అనుకో, నీకు దగ్గర దగ్గర ₹12,000 నీకు ప్రాఫిట్. సరే, నాకు మార్కెటింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. మార్కెటింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. చాలా మంది వాళ్ళకి 1 crore బిజినెస్ కావాలనుకోండి, మినిమం 10% వరకు వాళ్ళకు మార్కెటింగ్ బడ్జెట్ అనేది స్పెండ్ చేస్తారనమాట. అతనికి 1 crore బిజినెస్ అనేది కావాలి అంటే అతను 10% అనేది స్పెండ్ చేస్తాడు. అంటే 10 lakhs అనేది ఏం చేస్తాడు బై, అతను బిజినెస్ మీద, మార్కెటింగ్ మీద పెడతాడనమాట. ఈ మార్కెటింగ్ లో ఇప్పుడున్న మార్కెట్ లో నేను అన్ని పేపర్లు కొట్టించిన అనుకో, అది వస్తుందో లేదో తెలియదు. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ లో పేపర్ అడ్వర్టైజ్మెంట్, లేకపోతే నేను టీవీ అడ్వర్టైజ్మెంట్, లేకపోతే పాంప్లెట్ అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నా అనుకోండి, కాని పని. కాబట్టి నేనేం చేస్తున్నా, ఆన్లైన్ లో నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. ఆన్లైన్ లో ప్రమోట్ చేయాలంటే కంపల్సరీ వెబ్సైట్ అనేది కావాలి. వెబ్సైట్ గానీ, యాప్ గానీ కావాలి. ఇవి ఉంటేనే అవుతుంది. సో మీ బాధ అర్థమైంది కాబట్టి నేనేం చేస్తున్నా సార్ అంటే, ఒకసారి చూడండి. అమ్మయ్య, ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అనేది ఉంది. దీనికి ఒక వెబ్సైట్ అనేది ఉంది. దీని లోపల కాస్ట్ అనేది పెట్టిన, కాస్ట్ వచ్చేసి ఎంత సార్, 17,999 అనేది ఉంది. నువ్వు ఎంత అమ్ముకుంటే అంత ప్రాఫిట్ రాబోయ్ అనుకున్నా. నేనేం చేసిన, నేను ఒక ₹1,00,000 పెట్టిన, ₹1,00,000 యాడ్స్ కోసం పెట్టిన. పెట్టుకోబోయ్, తప్పేముంది. నేను హైదరాబాద్ నే టార్గెట్ చేస్తాను. నేను ఎల్బీ నగర్ హైదరాబాద్ లో ఉంటా పోయి, నేను ఎల్బీ నగర్ హైదరాబాద్ లో ఉంటా పోయి, ఎల్బీ నగర్ హైదరాబాద్ లో ఉంటా. నేను ₹1,00,000 పెట్టిన. హైదరాబాద్ పాపులేషన్ ఎంత తెలుసా, దగ్గర దగ్గర 1 CR ప్లస్ అన్నమాట. ఎన్ని హోటల్స్ ఉంటాయి బై, ఎన్ని హోటల్స్ ఉంటాయి, కోట్ల మందికి. అంటే నేను జస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ అవర్ హైదరాబాద్, మన హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నా. నేను హైదరాబాద్ లో ఉంటానా లేదా అవసరం లేదు.
తెలంగాణ పాపులేషన్ 4 crore ప్లస్ అయితే జస్ట్ హైదరాబాద్ పాపులేషన్ 1 crore ప్లస్ అన్నమాట. ఈ 1 crore పాపులేషన్ లో తిప్పి తిప్పి కొడితే 10,000 రెస్టారెంట్స్ ఉంటాయా? 10,000 హోటల్స్ రెస్టారెంట్స్ మినిమం ఉంటాయా? హోటల్స్ రెస్టారెంట్స్ మినిమం ఉంటాయా సార్? హోటల్స్ రెస్టారెంట్స్ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయా? వీళ్ళందరికీ అవసరం కదా, అవునా సార్? అవసరమా కాదా? జస్ట్ డేటా అనాలిసిస్ చేస్తున్నా నేను, ఉన్న కాన్సెప్టే చెప్తున్నా భయ్. అర్థమవుతుందా ఇది? సార్ మధ్యలో అడుగుతుంటా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, నా గొంతు కొంచెం అటు ఇటు ఉంది, రేపటికి సెట్ అయిపోతుంది. అర్థమవుతుందా సార్ ఇది? సార్ యూ క్యాన్ కామెంట్ ఎస్ ఆర్ నో, యూ క్యాన్ కామెంట్ ఎస్ ఆర్ నో. మీరు నాకు ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది. మీ కామెంట్సే నాకు థమ్స్ అప్ అనుకోండి, బూస్ట్ అనుకోండి, హార్లిక్స్ అనుకోండి, ఓకేనా? సింపుల్ ఆన్సర్. సో నాకు 10,000 మంది రెస్టారెంట్స్ ఉన్నారా భయ్, నేను ₹1,00,000 యాడ్ ఇస్తా, ₹1,00,000 యాడ్ ఇస్తా. ఎవరైతే హోటల్స్ ఉన్నారో, ఎవరైతే రెస్టారెంట్స్ ఉన్నారో, ఎవరైతే క్లౌడ్ కిచెన్స్ ఉన్నారో, అంటే వాళ్ళకు షాప్ ఉండదు, ఇంటర్నే ప్రిపేర్ చేసి అమ్ముతారు అనమాట. ఇప్పుడు వీళ్ళకి కూడా ప్రాబ్లమే. సో క్లౌడ్ కిచెన్స్ ఉన్నారు, టిఫిన్ సెంటర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఉన్నారు. నేను నా ప్రోడక్ట్ శాంపుల్ నువ్వు కొన్నావనుకో, నేను ఫ్రీ ఇన్స్టాలేషన్ పెడతా. ఫ్రీ ఇన్స్టాలేషన్ కావాలంటే ₹1000 డిస్కౌంట్ ఇస్తారు అబ్బాయి. ఇప్పుడు నువ్వు కొన్నావనుకో అంటే టప్ప టప్పమని కొడతారు. మళ్ళీ వీళ్ళకి నేను ఎక్కడ చూపాలి బాయ్? ఇక్కడ ఆడియన్స్ అనేది ఎవరు? AUDIENC ఆడియన్స్ అనేది ఎవరు సార్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్ లేకపోతే క్లౌడ్ కిచెన్స్ అంటాం. వీళ్ళు నా ఆడియన్స్ అన్నమాట. వీళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఏముంటుంది సార్ అంటే తిప్పి తిప్పి కొడితే ఓ 25 to 40 మధ్యలో ఉంటుంది అనుకుందాం. 25 to 40 ఇయర్స్ మధ్యలో ఉంటుంది అనుకుందాం. వీళ్ళు ఎక్కడ ఉంటారు సార్? వీళ్ళు ఎక్కడ ఉంటారు సార్? వీళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది కదా, వీళ్ళ చేతిలో మొబైల్, వాళ్ళ ల్యాప్టాప్ డెస్క్టాప్ పక్కన పెడితే మొబైల్ అనేది బరాబర్ ఉంటుంది. ఫస్ట్ నేను మొబైల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తా. నేను మొబైల్ అడ్వర్టైజ్, సరే మీకోసం మొబైల్ అంటున్నాను, ల్యాప్టాప్ అంటున్నాను, డెస్క్టాప్ అనేది అంటారు. అరే వాళ్ళు ఎక్కడన్నా ఉండని భయ్, వాళ్ళ చేతిలో మొబైల్ ఉందా, ఇంటర్నెట్ ఉందా? ఇంటర్నెట్ లేని వీళ్ళ పనులేం కావు. ఎవ్రీ కమ్యూనికేషన్ కరెంట్లీ డన్ విత్ ఏ వాట్సాప్ గ్రూప్స్ అన్నమాట. ఒక హోటల్ అసోసియేషన్ ఉంటుంది, ఒక పెద్ద లీడర్ నీకు దొరికింది అనుకో, ఆ హోటల్ అసోసియేషన్ గ్రూప్ లో ఒక్కసారి నీ ప్రోడక్ట్ గురించి పెట్టావనుకో, టప్పా 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 ఎగిరిపోతాయి అనమాట. ప్రోడక్ట్స్ అని సేల్ అనేది అట్లా అయిపోతుంది. అలా ఉందన్నమాట నెట్వర్క్ ఇప్పుడు. నేనేం చేస్తున్నా, నిజంగా వాళ్ళందరికీ చూపాలంటే ఏం చేస్తున్నా, 25 years to 40 years అనేది పెట్టుకుంటున్నా. సో నాకు జెండర్ తో పని లేదు, మేలా ఫీమేల్ అనేది నాకు అవసరం లేదు. 25 to 40 years పెట్టుకున్నాను, మొబైల్ ల్యాప్టాప్ వాళ్ళకి పెడుతున్నాను. ఎవరైతే హోటల్స్ ఉంటారో ఆడియన్స్ టార్గెట్ అన్నమాట. ఆడియన్స్ టార్గెట్ హోటల్స్, రెస్టారెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నేను చూపించుకుంటా. నేనేం చేస్తా, ఇది నేను చూపించాలంటే ఏం చేస్తాను, ఫస్ట్ నాకు ఒక ఇమేజ్ అనేది కావాలి. ఏం కావాలి నాకు? ఇమేజ్ అనేది కావాలి, లేకపోతే వీడియో. ఈ వీడియో అనేది ఇంకా పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్ ఒక లీడర్ ఎవరు సార్ అంటే వీడియో అన్నమాట. ఇది ఉండాలి ప్లస్ ఇది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో అందరికి, చిన్న పిల్ల నుంచి పెద్ద వాళ్ళకి తెలుసు, గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది. నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఎంబటే నువ్వు ఏం చేస్తావు, స్పీడ్ గా ఫాస్ట్ అయిపో 30 to 40 seconds వీడియో రికార్డ్ చేసి ఆ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ప్రాపర్ గా ఇచ్చినావు అనుకో. సో దీని ఒక కాస్ట్ 18,000. ఇలాంటి స్టవ్ ఒక హోటల్ కి 3-4 ఉంటే పెట్టుకుంటే సరిపోతుంది. కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, బ్లోవర్ ఉంటుంది. మీకు కట్టెలు అనేది కావాలి, కట్టెల సప్లైస్ కూడా మేము కాంటాక్ట్ ఇస్తాము. ఎంబటే కొనండి, లిమిటెడ్ స్టాక్ ఉందంటే టపా టపా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు అందరు ఉంటారు. మీరు ఈ రోజే బుక్ చేసుకుంటే ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇస్తాము, రేపు డెలివరీ ఇస్తామంటే ఎంబటే కొనేస్తారు. సరే నా దగ్గర ఇమేజ్ ఉంది, వీడియో ఉంది, ప్రోడక్ట్ ఒక డెమాన్స్ట్రేషన్ కంటెంట్ కూడా సూపర్ గా ఉంది, ప్రీ ఇన్స్టాలేషన్ కూడా ఉన్నాను. మళ్ళీ ఎక్కడ చూపించాలి సార్? వేర్ టు షో, వేర్ టు షో అంటే ఎక్కడ చూపించాలి? మార్కెట్ 100% మార్కెట్ మొత్తము ఎక్కడ బ్లాక్ అయింది తెలుసా? అయితే మెటా కంపెనీ లేకపోతే గూగుల్ కంపెనీ. కరెక్టేనా ఇది? మార్కెట్ మొత్తం ఎక్కడ ఉంది సార్ అంటే అయితే గూగుల్ కంపెనీ లేకపోతే మెటా ప్రొడక్ట్స్ దగ్గర ఉండిపోయింది. మెటా అంటే ఏంది? నువ్వు వాడుతున్న ఫేస్బుక్ మెటా కంపెనీదే, ఇన్స్టాగ్రామ్ మెటా కంపెనీయే, వాట్సాప్ మెటా కంపెనీయే, ఇన్స్టాగ్రామ్ మెసెంజర్, ఫేస్బుక్ మెసెంజర్ మొత్తం ఇది మెటా కంపెనీదే. అంతేనా సార్? థ్రెడ్స్ కావచ్చు. సరే సార్ నేను సోషల్ మీడియాలో ఉన్నాను అనుకోండి. సోషల్ మీడియా అంటే ఏంది? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవన్నీ అనుకుందాం. మార్కెట్ ఒక షేర్ ఇండియాలో కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఉందన్నమాట. డ్యూ టు టిక్ టాక్ పుణ్యం అని చెప్పి. టిక్ టాక్ ఎప్పుడైతే వచ్చి చిన్న చిన్న క్లిప్స్ వదిలిండో మార్కెట్ మొత్తం వైరల్ అయిపోయింది. దాని తగ్గట్టు ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం అప్డేట్ అయిపోయింది, యూట్యూబ్ షార్ట్స్ ఆల్గోరిథం కూడా అప్డేట్ అయింది. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇక్కడ నేనేమంటున్నా, మార్కెట్ మొత్తం ఇంటర్నెట్ వాడుతుందంటే ఎక్కడ ఉంది సార్? అయితే మెటా కంపెనీ అంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దగ్గర ఉంటుంది, లేకపోతే గూగుల్ అంటే ఏంది? నువ్వు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా దాంట్లో కనిపిస్తావు, నువ్వు ఏ యాప్ ఓపెన్ చేసినా దాంట్లో కనిపిస్తావు, నువ్వు జీమెయిల్ వాడతావు జీమెయిల్ లో ఉంటుంది, నేను యూట్యూబ్ వాడతానో యూట్యూబ్ లో ఉంటుంది. అంటే నా దగ్గర ప్రోడక్ట్ రెడీగా ఉంది, కొన్ని కోట్ల రూపాయల ప్రోడక్ట్ నా దగ్గర రెడీగా ఉంది బై. 18,000 ఒక ప్రోడక్ట్, 18,000 ఇంటూ 1000 ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను 10 రోజుల్లో 20 రోజులు అమ్మి పడేసేయాలి. అమ్మేసేయి, నాకు ఇన్స్టెంట్ మార్కెటింగ్ కావాలి. చేసుకో. ఎలా చేస్తావు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఇక్కడ ఏమొస్తుంది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే? మీకు అర్థమైపోయింది. మళ్ళీ రాస్తున్నాను చూడండి. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ స్టవ్ అనేది రాస్తున్నా. నా ప్రోడక్ట్ ఏంది?
ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్, ఈడబ్ల్యూఎస్, ఎలక్ట్రిక్, ఈఎల్ఈసిటిఆర్ఎస్, ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్, ఎస్టిఓవి స్టవ్. నా ఆడియన్స్ ఎవరు? నా ఆడియన్స్ ఎవరు అంటే నా ప్రోడక్ట్ కి కావాల్సిన ఆడియన్స్ ఎవరు? హోటల్స్, రెస్టారెంట్స్, క్లౌడ్ కిచెన్స్, తర్వాత టిఫిన్ సెంటర్స్. టిఫిన్ సెంటర్ సింపుల్. ఓకేనా? సో వీళ్ళకి ఎక్కడ చూపాలి నేను? వేర్ టు షో, వేర్ టు షో. ఎక్కడ చూపాలి నేను? ఎక్కడ చూపాలి బై అంటే నేను అయితే మెటా ప్లాట్ఫామ్ అంటే ఏంది? మెటా అంటే ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్, లేకపోతే గూగుల్. గూగుల్ ప్రోడక్ట్ అంటే ఏంది? చాలా పెద్దది అనమాట. నువ్వు యూట్యూబ్ తీసుకుంటావా, వెబ్సైట్ చూసుకుంటావా, యాప్ చూసుకుంటావా, జీమెయిల్ చూసుకుంటావా, షాపింగ్ చూసుకుంటావా, ఎక్కడ పోయినా మొత్తం వీడియో అనమాట. ఎక్కడ పోయినా ఇక్కడ సర్వంతర్యామి అనమాట. 360 degrees లో మొత్తం వీడియో ఉంటాడు. వీడిని దాటి ఏది రాదు. ఓకే, నువ్వు పొరపాటు నువ్వు యాపిల్ ప్రోడక్ట్ వాడుతున్నావు బై అంటే నువ్వు అక్కడ జీమెయిలే వాడతావు, మళ్ళీ లేకపోతే యూట్యూబే వాడతావు, లేకపోతే క్రోమ్ సఫారీ బ్రౌజర్ ఉన్నా సరే మళ్ళీ క్రోమే వాడతావు. ఎక్కడ పోయినా సరే అయితే మెటా పట్టేసుకుంటాడు, గూగుల్ పట్టేసుకుంటాడు. సో నా దగ్గర 1 lakh బడ్జెట్ ఉంది బై. 1 lakh బడ్జెట్ అనేది ఉంది. ఈ 1 lakh బడ్జెట్ నేనేం చేస్తాను? నేను స్ప్లిట్ అనేది చేస్తా. ఇక్కడ 50% పెడతా, ఇక్కడ 50% అనేది పెడతా, ఇక్కడ 50%, ఇక్కడ 50% అనేది పెడతా. ఇక్కడ ఏం పెడుతున్నా బై అంటే ఇక్కడ మెటా యాడ్స్ లో పెడుతున్నా, మెటా యాడ్స్ లో పెడుతున్నా. మళ్ళీ ఏం చూపించాలి? నా దగ్గర వీడియో ఉంది కాబట్టి వీడియో ఫస్ట్ సార్ చూపిస్తా, అవేర్నెస్ అనేది రన్ చేస్తా, తర్వాత ఎంగేజ్మెంట్ యాడ్ అనేది రన్ చేస్తా, తర్వాత సేల్స్ అనేది చేపిస్తా. ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ బాగుంది అనుకో, చూడగానే కొంతమంది టక్కు మన కొనేస్తారు, టక్కు మన ఎంక్వైరీస్ వస్తాయి, ఎమ్మటెమ్మటే సేల్స్ అయిపోతుంది. అదే ఫార్మేట్ లో నేను గూగుల్లో కూడా పెడతా. గూగుల్లో పెట్టినప్పుడు ఫస్ట్ ఎక్కువ చూసేది ఎవరు సార్ అంటే యూట్యూబ్. యూట్యూబ్ లేని పనులు కావు. లేకపోతే గూగుల్ అనమాట. గూగుల్లో మనము సర్చ్ యాడ్స్ అనేది మ్యాండేటరీ, తర్వాత మ్యాక్స్ అనేది మ్యాండేటరీ, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనేది అంటామన్నమాట. అంటే నువ్వు గూగుల్ ఓపెన్ చేసిన, వెబ్సైట్ ఓపెన్, నువ్వు ఫోన్ పే చేసినావు బై. సో మంచిగా చేసినావు, ఒక హోటల్లో తిన్నావు, 50 రూపాయలు తిన్నావు అంటే ఒక ఇడ్లీ దోశ ఇప్పుడు 50 రూపాయలు ఏం రావడం లేదు. హోటల్కి పోయి 50 రూపాయలు కొట్టావు, టడన్ అని చెప్పేసి ఒక టిక్ మార్క్ వచ్చింది కింద. కట్టెల పొయ్యి అంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ స్టవ్ కావాలంటే కొనుక్కోమని చెప్తే నువ్వు ఎంబటే అది క్లిక్ చేస్తావు. క్లిక్ చేసరికి ఏమవుతుందో ఆడు వెబ్సైట్కి వెళ్తాడు, నచ్చితే ఆన్లైన్ పేమెంట్ చేస్తావు, లేకపోతే కాల్ చేసి ఎంక్వైరీ చేసి నీకు ఫిటప్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత పేమెంట్ అనేది కొడతావు. అర్థమైందా సార్? ఇది అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైందా అందరికి? సార్ ఈ లాజిక్ అర్థమైందా? మీరు ఫోన్ పే వాడతారా, ట్రూ కాలర్ వాడతారా, ఫేస్బుక్ లో ఉంటారా, ఇన్స్టాగ్రామ్ లో ఉంటారా, గూగుల్ ఉంటారా, యూట్యూబ్ లో ఉంటారా, జీమెయిల్ ఉంటారా? ఎండ్ ఆఫ్ ది డే అతనికి ఎంగేజ్మెంట్ ఫస్ట్ నా ప్రోడక్ట్ ఉన్నట్టు కొన్ని లక్షల మందికి తెలియాలి. లక్షల మంది ఎవరైతే చూస్తారో, ఎవరైతే క్లిక్ కొడతారో, ఎవరైతే కామెంట్ పెడతారో, ఎవరైతే ఎంగేజ్ అవుతారో, ఎవరైతే డిఎం చేస్తారో వాళ్ళందరికీ నేను రీమార్కెటింగ్ అనేది చేసుకుంటా. దట్ ఈస్ ఎ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే నువ్వు క్లిక్ కొట్టినా, షేర్ కొట్టినా, అంటే నువ్వు ఏదైనా ప్రోడక్ట్ బై చేసినా, చెక్అవుట్ వరకు వెళ్ళినా అంటే ఏదో ఒక యాక్షన్ అనేది జరిగినట్టు, నీ వెబ్సైట్ కి ట్రాఫిక్ తెప్పించుకున్నా, నీ వీడియోకి ఒక వ్యూస్ వచ్చినా, దట్ ఆల్ కమ్స్ అండర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. రిజల్ట్స్ డ్రివెన్ మార్కెటింగ్ అంటాం. ఏమంటాం సార్? రిజల్ట్స్ డ్రివెన్ మార్కెటింగ్, ఇన్స్టెంట్ మార్కెటింగ్. అదే డిజిటల్ మార్కెటింగ్ లో అయితే చాలా మాడ్యూల్స్ ఉంటాయి. నువ్వు వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి, వెబ్సైట్ లోపల కంటెంట్ పెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం A to Z అనేది ఏంది? ఓన్లీ రిజల్ట్స్ మీద నీ దగ్గర ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఉంది బై, వెబ్సైట్ ఉంది, దాన్ని ఇన్స్టెంట్ గా నేను ప్రమోట్ చేసి సేల్స్ తెప్పిస్తున్నా. అంతకుమించి ఏం లేదు. అంతకుమించి ఏం లేదు. డిజిటల్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ద టాపిక్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సబ్ కేటగిరీ అనుకోండి, అంబ్రెల్లా కింద ఒక పోస్ట్, అంబ్రెల్లా, పెద్ద అంబ్రెల్లా కింద వన్ ఆఫ్ ది టాపిక్ అనుకోండి, సబ్ టాపిక్ అనుకోండి, కేటగిరీ అంటే ఇట్స్ స్పెషలైజేషన్ అనేది అంటారు. అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే నేను మీకు ఎలక్ట్రిక్ స్టవ్ ఏదైతే అన్నానో, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ స్టవ్ ఏదైతే అన్నానో, ఏమన్నా నేను ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అన్నా, ఈఎల్ఈసిటిఆర్ఎస్, ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అనేది అన్నా. ఇప్పుడున్న మార్కెట్ లో మీకు ఇది అర్థం కావాలి కాబట్టి ఇది అన్నా, ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అన్నది అన్నా. సో దీని లోపల నేను డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే కొంచెం టైం అనేది పడుతుంది. అంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ మనం ఏం చేస్తాము? రీసెర్చ్ అనేది చేస్తాము, వెబ్సైట్ ని డిజైన్ చేస్తాము, దీని లోపల కంటెంట్ పెడతాము, తర్వాత దానికి కావాల్సిన ఎస్ఈఓ చేస్తాము, తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేస్తాము, తర్వాత మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ అనేది చేస్తాం. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ అనేది చేస్తాము, తర్వాత అఫ్లేట్ మార్కెటింగ్ చేస్తాం. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద టాపిక్స్ ఉంటుంది. సో నేనేమంటున్నాను, ఇక్కడ ప్రోడక్ట్ రెడీ ఉంది బై, ఇంక ఇవన్నీ వద్దు, డైరెక్ట్ సేల్స్ అనేది కావాలి. ఏం కావాలి? డైరెక్ట్ సేల్స్ అనేది కావాలి. ఏం కావాలి? డైరెక్ట్ సేల్స్ అనేది కావాలి. సేల్స్ కావాలంటే ఏం చేయాలి? ఇదంతా నేను 3 నెలలు 6 నెలలు నేను పెట్టండి రాబోయే, నాకు ఇన్స్టెంట్ గా కావాలి. వెబ్సైట్ చేసి ఒక ల్యాండింగ్ పేజ్ పెట్టేసి, ఒక ప్రోడక్ట్ పెట్టేసి, రపారప యాడ్స్ ఇచ్చేసి నాకు సేల్స్ చెప్పి అంటాడు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు రాయి తీసుకొని కొట్టినా, కింద పడ్డా, మీద పడ్డా, నిద్ర నిద్ర లేకపోయినా, ఇష్యూస్ వస్తున్నా, ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి? కస్టమర్ కి సేల్స్ అనేది కావాలి. ఎవరైతే నీకు క్లయింట్ నమ్మి నీకు నెలకు 10,000, 20,000, 30,000, ₹1,00,000 ఇస్తాడో ఆయనకి సేల్స్ తక్కువ టైంలో ఎప్పుడైతే తెచ్చి చూపిస్తావో ఇంకా నేను వదలడు బై, నేను దేవుని లెక్క చూస్తాడు.
ఓపెన్ గా చెప్పాలంటే ఇంకా నువ్వు ఫిక్స్ అన్నమాట. ఇంకా ఏం చేయాలి అంటుంటాడు. నీకేం కావాలో తీసుకోపోయి నాకు ఇది అమ్మి పెట్టు, నీకు ఇంత కమిషన్ ఇస్తా అంటాడు. అంత డిమాండ్ ఉంది. సో ఇక్కడ ఏదైతే మీకు చెప్పాను ఎలక్ట్రిక్ గుడ్ స్టవ్, సో డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే పోతే టైం పడుతుంది. దీని లోపల చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంది, ఒక్కొక్క పేమెంట్ కూడా ఉంది. ఇవన్నీ తెలిసిన వాళ్ళు సూపర్. కానీ అతని దగ్గర ప్రొడక్షన్ ఉంది, రెడీగా ఉంది, ఒక వెబ్సైట్ లోపల ప్రోడక్ట్ పెట్టి అమ్మేసాలి, ఎంబట్ అయిపోవాలి సార్ అంటే ఎండ్ ఆఫ్ ది డే మొత్తం చేస్తుంది ఇదే. దీనే మనం ఇంకొంచెం సింపుల్ గా చెప్పాలంటే ఇన్స్టెంట్ మార్కెటింగ్ అంటాం. ఏంటంటాం సార్? ఇన్స్టెంట్ మార్కెటింగ్ అంటాం. ఇన్స్టెంట్ మార్కెటింగ్ అంటాం. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఇంకేదైనా పెద్దగా ఉందా రాబాయ్ అంటే పీమాక్స్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, MARKETING. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఇంకేదైనా గ్రేటర్ గా ఉందా సార్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. అంటే నేను ఎంత చెప్పినా కొనరు బాయ్. అదే మహేష్ బాబు సార్ వచ్చేసి ప్రోడక్ట్ బాగుంది కొనమంటే టక్క 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 సేల్స్ వెళ్ళిపోతాయి. ధోని సార్ వచ్చి చిన్న డెమాన్స్ట్రేషన్ ఇచ్చిన అనుకో సర్రనే వెళ్ళిపోతాయి స్పైక్స్. విరాట్ కోహ్లీ సార్ వచ్చేసి ఏదైనా అన్నాడు అనుకో అయిపోయి. సాయిపల్లి వచ్చేసి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అనుకో అయిపోయి. రష్మిక మదాన్ వచ్చేసి మరి ఇచ్చిన అనుకోండి ఎంబటెంబటి సేల్స్ పెరిగిపోతాయి. సో ఇప్పుడు ఉన్న మార్కెట్ లో ఇన్స్టెంట్ మార్కెటింగ్ ఏ ప్రైమరీ గోల్ అన్నమాట. ప్రైమరీ ప్రైమరీ గేమ్ చేంజర్ అన్నమాట. పర్ఫార్మెన్స్ అంటే నీకు డిజిటల్ మార్కెటింగ్ కంటే గ్రేటర్ దాన్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కంటే గ్రేటర్ దాన్ ఏంది తెలుసా? సారీ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. కరెక్ట్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ చేస్తావు, ఇది చేస్తావు, కానీ నువ్వు ఇక్కడ వరకు కావాలంటే ఇది కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి. సార్ వి డోంట్ కవర్ DV360 సార్. డిస్ప్లే వీడియో వి డోంట్ కవర్ దట్ వన్. ఓకేనా? ఎందుకంటే తెలిసింది చెప్తాను, బెటర్ గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి బేసిక్ సాలిడ్ కాన్సెప్ట్ తెలుసుకుంటే యూ క్యాన్ డూ దట్ ప్రాసెస్ ఈజీలీ అన్నమాట. దానికి కావాల్సిన రిసోర్సెస్ కూడా మీకు ఇస్తాను. గివ్ మీ సమ్ టైం, నేను ఇంకా చాలా చెప్పాలి దీనికి, నేను ఇంకా చాలా చెప్పాలి. సో మీకు అర్థమైంది వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, అర్థమైంది వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, అర్థమైంది. ఇన్స్టెంట్ మార్కెటింగ్ లోనే మనకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది వస్తుంది, ప్లస్ మనకు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇస్ ఎ గేమ్ చేంజర్ అనమాట. ఇప్పుడు కావచ్చు, ఫ్యూచర్ లో కావచ్చు, ఎవరైనా సరే ఎవ్రీ కంటెంట్ క్రియేటర్ ఈస్ బికమింగ్ ఏ ఓన్ స్టార్ట్అప్ అన్నమాట. ఇప్పుడున్న మార్కెట్ లో దీన్ని ఎలా చేయాలో కూడా మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో కూడా చెప్పేస్తాను. సో మీకైతే అర్థమైంది. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తారంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ఇన్స్టెంట్ సేల్స్. సింపుల్ గా చెప్పాలంటే ఎండ్ ఆఫ్ ది డే ఏ బిజినెస్ అయినా సరే వాళ్ళకి ఏం కావాలి సార్ అంటే ఇన్స్టెంట్ సేల్స్ అనేది కావాలి. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో మనం ఎక్కువగా మెటా యాడ్స్ అనేది వాడతాము. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను. తర్వాత గూగుల్ యాడ్స్ లో కూడా మీకు చాలా సీక్రెట్స్ అనేది చెప్తాను. ఇది నేను చెప్పుకుంటా పోతే చాలా సోది అవుతుంది. ఐ హావ్ ఎ సాలిడ్ ప్రూఫ్స్, కెన్ ఐ షోకేస్. మీకు ఇచ్చే పవర్ఫుల్ కంటెంట్ కూడా చూపిస్తాను. ఈవెన్ టిల్ నౌ మార్కెట్ లో 100 మంది ఉంటే 5 మెంబర్స్ దగ్గర కూడా ఇలాంటి కంటెంట్ లేదు. రెడీనా మీరు? కెన్ ఐ షో ద కెన్ ఐ షో ద కంటెంట్? మీరు ఎస్ అని చెప్పి టైప్ చేస్తే నేను చూపిస్తాను సార్. సార్ చెప్తూ నిజమా కాదా అని చెప్పేసి కూడా చెప్తాను. ఇఫ్ యూ టైప్ ఎస్. అర్థమైందా? కాన్సెప్ట్ లాజిక్ అర్థమైందా? క్లారిటీ వచ్చిందా అందరికి? సూపర్ క్లారిటీ వచ్చిందా సార్? ఫస్ట్ క్లారిటీ వస్తే CLARIT అని చెప్పేసి రాయండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. క్లారిటీ అని చెప్పి రాయండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. క్లారిటీ వచ్చింది అందరికి? డిజిటల్ మార్కెటింగ్ ఏంది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏంది అందా ఉంది? అమ్మయ్య, థ్యాంక్ యూ సార్. డిజిటల్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ద కోర్ టాపిక్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఇన్స్టెంట్ గా సేల్స్ అనేది తెప్పిస్తాము. కొంచెం టైం పట్టొచ్చు, బట్ సింపుల్. కోర్స్ విల్ బి కంప్లీట్లీ ఇన్ తెలుగు అండి. సారీ ఫర్ ద ట్రబుల్. నాకు వచ్చి రాని ఇంగ్లీష్ అని మాట్లాడే బదులు ఐ విల్ గో ఫర్ తెలుగు ఓన్లీ. చాలా డీటెయిల్ గా, చాలా పద్ధతిగా, కొన్ని టాపిక్స్ స్లోగా, కొన్ని టాపిక్స్ ఫాస్ట్ గా, మార్కెట్ కి ఏం కావాలో 30 to 35 డేస్ లోపల మొత్తం ఫినిష్ చేస్తాను. యు ఆర్ గోయింగ్ టు గెట్ రికార్డింగ్స్ ఆల్సో. ఓకేనా? గెట్ రెడీ సార్. ఐఎమ్ స్టాపింగ్ ఇయర్, జస్ట్ ఏ మినిట్. ఇంకా ఉంది సార్, ఇంకా అయిపోలేదు, ఇంకా జబర్దస్త్ సబ్జెక్ట్ ఉంది. మీకోసం ఏం చేస్తున్నా బాయ్ అంటే ఐ హావ్ సమ్ డేటా. ఐ హావ్ సమ్ డేటా. జస్ట్ ఏ మినిట్, ఐ నీడ్ టు రిమూవ్ దిస్ వన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా సార్ అంటే ఆ అయ్యో, చో చో చో. సో దిస్ ఇస్ ద డేటా, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ డేటా మీకు వచ్చేస్తుంది. అమ్మాయి థ్యాంక్ యూ సార్, ఎవరైతే యూట్యూబ్ లో కూడా కామెంట్స్ చేస్తున్నారో ఐఎమ్ వెరీ హ్యాపీ. గెట్ రెడీ. సో ఇక్కడ మీకు మొత్తం డేటా ఇస్తాను. అసలు మన పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏమేమి ఉంటుంది, ఈ డేటా కూడా మీకు మొత్తం ఇచ్చేస్తాను అనమాట. ఇబ్బంది లేదు. మార్కెట్ లో ఎందుకంటే నాకున్న 1 hour టైంలో నేను ఇంకా చాలా చెప్పాలి, కాబట్టి మీకు ఈ డాక్యుమెంట్ అనేది చూపిస్తున్నాను. పేడ్ ఛానల్స్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, టిక్టాక్ యాడ్స్ ప్రస్తుతం లేదు, బట్ ఐ హావ్ ఇంక్లూడెడ్ రియల్ టైమ్ డేటా అనమాట. ప్రోగ్రామేటిక్ యాడ్స్ లేదు, బట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎకో సిస్టమ్ అనేది మీకు చెప్పాలి కాబట్టి. సో మార్కెట్ లో ఏముంది, నేనేం చెప్తాను అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ ఓషన్ ఆఫ్ సబ్జెక్ట్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఓషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. అంటే ఈ స్పెషలైజేషన్ లో కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. దాని లోపల నేనేం చేస్తున్నా అంటే మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి
we are launched a performance marketing course. Digital marketing లో వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. ఐఎమ్ హ్యావింగ్ 11+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. దాని తగ్గట్టు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ని కొంచెం స్ప్లిట్ చేసి మీరు ఇప్పుడే జాయిన్ అయితే ఆర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా మీకు వచ్చేస్తుంది సార్. ఓకేనా, ఇట్స్ కాస్ట్ ఆఫ్ జస్ట్ 5399. సో ఇక్కడ మీరు చూసే మార్కెట్ కి కావాల్సిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమేమి కావాలి, మొత్తం డేటా అంతా రెడీగా ఉందన్నమాట. మీరు జస్ట్ ఓపెన్ చేసి నోట్స్ ఇది డైలీ చదువుకున్నా కానీ సెట్ అయిపోతుంది. ఓకేనా, మొత్తం రియల్ టైం ఏం చేయాలి, కీబోర్డ్ రీసెర్చ్ ఎట్లా చేయాలి, మొత్తం A to Z డేటా అనేది ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇయర్. సర్టిఫికేషన్ కావచ్చు, డేటా కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇయర్. ఓకేనా, ఇప్పుడు నేను ఇవ్వమంటే ఇవ్వలేను. ఎవరైతే కోర్స్ లో జాయిన్ అవుతారో దిస్ కంటెంట్ విల్ బి పబ్లిష్ ఇన్ అవర్ వెబ్సైట్. ఆ డేటా మీకు ఇస్తాను సార్. ఓకేనా, అలా యు ఆర్ గోయింగ్ టు గెట్ అ లాట్ ఆఫ్ డేటా, పర్ఫార్మెన్స్, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ మాస్టరీ, వీ హ్యావ్ దిస్ వన్ అండ్ యూ కెన్ చెక్ దిస్ వన్ ఆల్సో. గెట్ రెడీ ఫర్ దిస్. ఓకేనా, యూ కెన్ చెక్ దిస్ కైండ్ ఆఫ్ కంప్లీట్ ఆల్సో. ఓకేనా, యు ఆర్ గోయింగ్ టు గెట్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, కీవర్డ్స్ ఎలా ఉండబోతుంది, ఏ బిడ్డింగ్ ఏంది, క్యాంపెయిన్స్ ఏంది, ఆడియన్స్ ఏంది, యాడ్ కాపీస్ ఏంది, సీక్రెట్స్ ఏంది, అనలిటిక్స్ ఏంది, రోడ్ మ్యాప్స్ ఏంది, మొత్తం A to Z మీకు ఇస్తాను అన్నమాట. రియల్ టైం కరెంట్ మార్చ్ 2026 అప్డేట్ అంటే నిన్నటి వరకు ఏదైతే జరిగిందో ఆ డేటా కూడా మీకు ఇస్తాను అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. మార్కెట్ లో 95% ఆఫ్ గూగుల్ యాడ్స్ అకౌంట్స్ లూజ్ మన ఎందుకు అవుతుంది సార్ అంటే రన్నింగ్ బ్రాడ్ మ్యాచ్ వితౌట్ స్మార్ట్ బిడ్డింగ్, నో నెగిటివ్ కీవర్డ్ లిస్ట్. సో మినిమమ్ 100+ నెగిటివ్ కీవర్డ్ లిస్ట్ అనేది పెట్టుకోవాలి. సెండింగ్ ట్రాఫిక్ టు హోమ్ పేజ్, ప్రాపర్ ల్యాండింగ్ పేజ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అన్నాను, ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ గురించి సూపర్ కంటెంట్ పెట్టు బై, వేరే దాని గురించి ఎందుకు పెడుతున్నావు, అది వదిలేసి వేరేది పెడతారనమాట. అలా చాలా మంది బిగినర్స్ మిస్టేక్ చేస్తుంటారు. నేను కూడా స్టార్టింగ్ బిగినర్. ఇక్కడ ఇది ఈ రోజు నేను మీకు ఇక్కడ వందల మంది ముందులో చెప్తున్నానంటే ఐ ఆల్సో డన్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ బట్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ సీక్రెట్స్ అన్ని మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా, 1 యాడ్ గ్రూప్ పర్ క్యాంపెయిన్, నో థీమ్ అలైన్మెంట్. సో ప్రాపర్ గా కీవర్డ్ క్లస్టర్ ని ప్రిపేర్ చేసి దాని తగ్గట్టు ఎలా పెట్టాలి, ఏ టైంలో ఎలాంటి సెర్చ్ క్యాంపెయిన్స్ ని రన్ చేయాలి, ఎక్కడ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాలి, ఎక్కడ వీడియో క్యాంపెయిన్స్ అనేది చేయాలి, ఎక్కడ సేల్స్ క్యాంపెయిన్స్ అనేది చేయాలి, చాలా డీటెయిల్ గా ఓపెన్ గా చెప్పాలంటే అకార్డింగ్ టు మీ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. కొంతమందికి చెప్తే ఇది కోపం రావచ్చు. అకార్డింగ్ టు మీ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. నువ్వు ఎంత ప్రాపర్ గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపితే అంత ఆల్గరిథం అర్థం చేసుకొని ప్రాపర్ గా స్ప్రెడ్ చేస్తుంది. నువ్వు ఏదో నామకే వాసి ఇచ్చిన వరకు ఇప్పుడు మొత్తం ఏముంది బై, ఒకప్పుడు నేను ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసి ఆ డేటా ప్రిపేర్ చేసి రాయడానికి 4-5 గంటలు పట్టేది. ఆ 4-5 గంటల డేటా ఇప్పుడు 10 నిమిషాలు అయిపోతుంది. కానీ ఆ ఫామ్ ఫిల్ చేయడానికి పెట్టే టైం ఉంటుంది తెలుసా. నీ మైండ్ అనేది ప్రాపర్ గా ఆలోచించాలి. అప్పుడైతే ఆ డేటా నువ్వు ప్రాపర్ గా పెట్టినావు అనుకో, కథం ఆల్గరిథం మంచి అర్థం చేసుకొని బెటర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. కిల్లింగ్స్ టాక్టిక్స్ అనేది కూడా మీకు చెప్తాను అనమాట. ఇలా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంది సార్. మొత్తం మీకు ఈ డేటా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ఇలా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉన్నాయి సార్. సో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ మెటా యాడ్స్ మాస్టరీ ఆల్సో. సో ఐ హావ్ లాట్ ఆఫ్ డేటా. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మార్కెట్ కి ఏం కావాలి కూడా మొత్తం డేటా అనేది దీంట్లో ఉండడుంది. ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ దొరికినా కానీ యూ క్యాన్ మేక్ ఏ ఛాలెంజ్. ఇంత పెద్ద స్టఫ్ మీకు చదవాలని ఇబ్బంది అవుతుంటుంది. నా భాష మీకు ఏ విధంగా అయితే ఇప్పుడు అర్థమైందో అదే విధంగా చాలా క్లియర్ గా, చాలా సింపుల్ గా, చాలా టెక్నికల్ వాల్యూస్ తక్కువ ఉండేలా పవర్ఫుల్ కంటెంట్ ఇవ్వడం అనేది నేను ట్రై చేస్తాను. ఓకేనా సార్, డన్. అర్థమైందా సార్? సార్ అర్థమైందా? ప్లేస్మెంట్ అనేది సింపుల్ థింగ్ సార్. మా దగ్గర కోర్స్ జాయిన్ అయితే నువ్వు కరెక్ట్ కోర్స్ నేర్చుకోపోయి నువ్వు స్కిల్ పెట్టుకో, నీకు జాబ్ ఎందుకు రాదో నేను చెప్తా. ఇక్కడ నేను జాబ్ ఇస్తాను అంటే నేను లాక్ చేస్తున్నట్టు, నీ బ్రెయిన్ లోపల నేను ఇట్లా పట్టేసినట్టు, నేను జాబ్ ఇస్తా జాబ్ ఇస్తా జాబ్ ఇస్తా భయ్. అరే ఒకటి తన్నేస్తే నన్ను ఒక కంపెనీ తన్నిండు అనుకో, నాకు లక్షల కొద్ది కంపెనీస్ ఉన్నాయి భయ్. ఓపెన్ గా చెప్పాలంటే నన్ను ఒకటి ఎలగొట్టిండు, నాకు వందల కొద్ది కంపెనీస్ ఉన్నాయి. ఈ ఆన్కేం పని కావాలో నాకు తెలుసు, ఆన్కి ఎక్కడ చేసి ఎట్లా అవుట్పుట్ వస్తుందో నాకు తెలుసు. నేను ఒక రోజు కూర్చుంటా, రెండో రోజు అప్లై చేస్తా. నేను లింక్డ్ఇన్ లో కావచ్చు, గూగుల్ జాబ్స్ లో కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకుంటా. ఆడొస్తే నేను ఒక ట్రయల్ ఇస్తా, నువ్వు ట్రయల్ చూడు పోయి, నీకు నచ్చింది అనుకో నన్ను పెట్టుకోరా భయ్ అంట. అలాంటి స్కిల్స్ ఇస్తా. డోంట్ లాక్ యువర్ మైండ్ ఫర్ ఎ సింగిల్ జాబ్. ఒకటి తంతే పోని, మనకు నచ్చకపోతే మార్కెట్ లో వందల కొద్ది, వేల కొద్ది, లక్షల కొద్ది కంపెనీస్ ఉన్నాయి. మార్కెట్ లో ప్రతి ఒక్క ఎంఎన్సీకి మనకు కావాలి. మీరు గూగుల్ తీసుకుంటారా, మెటా తీసుకుంటారా, ఇంటెల్ తీసుకుంటారా, అడోబు తీసుకుంటారా, లేకపోతే ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ అవుతుంది కదా చిప్ 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 అని చెప్పేసి ఎవడు సార్ చేస్తుంది, ఎన్విడియా ఉంది కదా, వాళ్ళకు కూడా మనం కావాలి. ప్రతి ఒక్క కంపెనీకి మనం కావాలి, ఇంక్లూడింగ్ జూమ్ కావచ్చు, ఫోన్ కంపెనీ కావచ్చు, నేను వాడుతున్న ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ప్రతి ఒక్క కంపెనీకి మనం కావాలి పోయి. సో మార్కెట్ లో ఒక ఫాల్స్ అలిగేషన్ ఉంది. అదేంటి సార్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే అదొక నెట్వర్క్ మార్కెటింగ్. అంటే నువ్వు జాయిన్ చేయి, ఆయన కింద 10 మందిని జాయిన్ చేయి, ఆయన కింద చేసుకుంటా పోతే నీకు పైసలు వస్తాయి అంటాడు. ఎవడు పుణ్యానికి ఏమి ఇయ్యడు. అలా ఉంటే గూగుల్ కూడా ఈ రోజు ఇండియాలో ఉండదు. బికాస్ గూగుల్ విల్ జనరేట్ రెవెన్యూ ఫ్రమ్ యాడ్స్ ఓన్లీ. అర్థమైందా సార్? సో ఈ స్టఫ్ అంతా రెడీగా ఉంది బై, మీరు కోర్స్ లో జాయిన్ అయితే మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, సో గెట్ రెడీ ఫర్ ద కంటెంట్. సో ఇది డిమాండ్ అనేది ఎలా ఉందో మీకు అర్థమైంది. నౌ ఐ విల్ గో ఫర్ సెకండ్ వర్షన్. ఓకేనా, డిమాండ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా సార్ అంటే ఐ ఓపెన్ గూగుల్ ఇయర్ మీకోసం. ఇక్కడ
గూగుల్ అనేది ఓపెన్ చేస్తున్నా బై. google.com అనేది ఓపెన్ చేస్తున్నా. మీకు తెలిసిందే google.com అని తెలుసు. నేనేం చేస్తున్నా, ఈజ్ PERFORMANC పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ హ్యావింగ్ హ్యావింగ్ డిమాండ్ డిఎంఏ డిమాండ్ ఇన్ 2026 అండ్ బియాండ్. సో ఎవరైనా ఒక కోర్స్ నేర్చుకుంటే ఈ రోజు ఉంటుందా, రేపు ఉంటుందా, 10 years తర్వాత ఉంటుందా అని ఉంటుంది. అండ్ బియాండ్ BEYU అండ్ బియాండ్ అని చెప్పేసి రాస్తున్నా. నాకు వచ్చి రాని ఇంగ్లీష్ రాస్తున్నా పోయి, కానీ సబ్జెక్ట్ పరంగా నేను సూపర్. వస్తుందో రాదో వరుసగా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. నేనేం చేస్తున్నా, when I come to the AI mode, AI నడుతున్నా డైరెక్ట్ గూగుల్ AI అనేది ఉంది కదా. సో మీరు ChatGPTలు ఇవన్నీ చూసిన అది రాకముందు నుంచే గూగుల్ అనేది ఒక సూపర్ AI. అది ప్రైవేట్ మోడ్ లో ఉంది, ఇప్పుడు పబ్లిక్ మోడ్ లోకి వచ్చింది అంతే. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ సీయింగ్ ఎక్స్ట్రీమ్లీ హై డిమాండ్ ఇన్ 20 అండ్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రిమైన్ dominant for the foreseeable future. The global industry is estimated to reach 786.2 billion by 2026 అన్నమాట. సరే అదేదో ఉంది బై. 1 బిలియన్ ఈక్వల్స్ ఎంత తెలుసా? 8,000 ప్రస్తుతం ఉన్న డాలర్ ప్రకారంగా చూసుకుంటే 1,000 కోట్ల కంపెనీ అనుకుంటాం. $1 బిలియన్ కంపెనీస్ ఈక్వల్స్ 9,000 crores ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారంగా. ఓకేనా? డన్. వెన్ ఐ కమ్ డౌన్, నిజంగా ఉందరా బై అంటే ఉంది బై. నేనేం చేస్తున్నా, ఇదంతా వద్దు. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఇండియా. అది గ్లోబల్ వైడ్ గా ఇచ్చింది. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఇండియా. సో మనకేం కావాలో మనమే చూసుకుందాం. ఎందుకంటే మన మైండ్ సెట్ మొత్తం, నా మైండ్ సెట్ కూడా జాబ్ అని ఉంటుంది. బయటికి వచ్చేసిన, నేను ఓన్ గా స్టార్ట్ చేసిన. ఎస్ ఉంది. సో ఏమంటుండు, సో వై డిమాండ్ ఇస్ ద భారత్ ఆపర్చునిటీ ఓవర్ 73% ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ యూజర్స్ నౌ కన్జ్యూమ్ కంటెంట్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ హూ క్యాన్ లోకలైజ్ యాడ్స్ ఇన్ హిందీ, తమిళ్, బెంగాలీ, మరాఠీ. మన తెలుగు మన తక్కువ ఉన్నారా బై? 8 crores ప్లస్ పాపులేషన్. హైదరాబాద్ అనేది 1 crore. మీరు విజయవాడ తీసుకున్నా, వైజాగ్ తీసుకున్నా, మంచి మంచి సిటీస్ తీసుకున్నా, కరెక్ట్ 3 నెలలు గట్టే పట్టుకుంటే మీ లైఫ్ సెట్ బై. ఓకేనా? సింపుల్ ఆన్సర్. సో మార్కెట్లో అయితే ఉందా లేదా అనేది ఉంది. ఒక ఎగ్జిక్యూటివ్ అనలిస్ట్ నీకు ఉందా అనుకోండి, ఎట్లా ఉంది సార్? 4 lakhs 8 lakhs మినిమం 3 lakhs ప్లస్ ప్యాకేజ్ రెడీగా ఉంది బై. మేనేజర్ అయితే మీకు 12 lakhs to 20 lakhs. మీరు ఏదైతే మా ఓన్ కి అక్కడ జాబ్ వచ్చింది, ఇక్కడ జాబ్ వచ్చింది, నెలకు 1 లక్ష 2 లక్షలు ఏదైతే ప్యాకేజెస్ అంటున్నారో, ఇప్పుడు నెలకు 2 లక్షలు, సంవత్సరానికి 24 లక్షలు వేసుకున్నా, జాబ్లకు వచ్చేసరికి 12 13 లక్షలు కట్టింగ్స్ పోతాయి, ట్యాక్సులు పోతాయి. ఆ వచ్చిన 1,50,000, 1,20,000, 1,30,000 నుంచే అతను ఈఎంఐలు కట్టుకోవాలి, పిల్లలు ఉంటే స్కూల్ ఫీజు కట్టుకోవాలి, మెయింటెనెన్స్ కట్టుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలంటే సరిపోదు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ లో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది సూపర్ అన్నమాట. సో ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండొద్దనే మేము ఈ రెండింటిని కలిపి మొత్తం తీసుకొని వచ్చాం సార్. ఇట్స్ కాస్ట్ ఆఫ్ జస్ట్ 5,999. నెక్స్ట్ బ్యాచ్ నుంచి మీకు 10,000 to 15,000 పర్ కోర్స్ అయితే ఉంటుంది. ఓకేనా? గెట్ రెడీ. సో ఇక్కడ నేను చెప్పడం లేదు, గూగుల్ని నమ్ముతారు కదా మీరు, గూగుల్ని నమ్మండి. మీరు ChatGPT వాడతారా, క్లౌడ్ వాడతారా, లేకపోతే పర్ప్లెక్సిటీ వాడతారా, మీ ఇష్టం బై. నేను గూగుల్ వాడుతున్నా కాబట్టి గూగుల్ నుంచి చెప్తున్నా. ఓకేనా? విచ్ కంపెనీస్ ఆర్ ఇది డేటా నా దగ్గర మస్తుగా ఉంది, మీకు లైవ్ గా చూపిస్తున్నా. ఈజ్ డిమాండ్ డిఎంఏ డిమాండ్ ఈజ్ డిమాండ్ ఇన్ హైదరాబాద్, DEMA demand in Hyderabad, HYDRABAD Hyderabad, and what companies, what COMP అనే కంపెనీస్ ఆర్ హైరింగ్, HIRING. మీకోసం ఆడుతున్నా. సో దీని లోపల కోర్ స్కిల్స్ ఏముంటాయో చెప్తాను. ఆ కోర్ స్కిల్స్ కూడా కవర్ అవుతుందా లేదా నేను చెప్తాను అనమాట. సో మార్కెట్ డిమాండ్ వచ్చేసి, ద డిమాండ్ ఇస్ హెవీలీ కాన్సెంట్రేటెడ్ సిటీస్ లైక్ హైటెక్ సిటీ తెలుసు, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ సూపర్. సో స్టార్ట్అప్ సరే టాప్ కంపెనీస్ వచ్చేసి గూగుల్, పెప్సికో, ఓకే, లా ప్లస్ అండ్ మైనస్, అమెజాన్, ADP అండ్ JLL, నెక్స్ట్ వేవ్, కేకా, HR, రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఓన్ యువర్ బాడీ, OYB అలా చెప్పుకుంటా పోతే మస్తుగున్నాయి అనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే 4 lakhs to 10 lakhs ఉంది కదా సార్. వాట్ ఈస్ ద ఫ్రెషర్ శాలరీ? ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఫ్రెషర్ శాలరీ, FRESH ఫ్రెషర్, SALARY శాలరీ. జస్ట్ చూస్తున్నాను సార్ ఉందా లేదా అని చెప్పేసి, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా. ఇట్స్ ఎ మనీ గేమ్. సో 3 lakhs to 5 lakhs మినిమం 3 lakhs ప్యాకేజ్ అయితే ఉంది బై. ఓపెన్ చెప్తున్నా. కొంతమంది మన స్టూడెంట్సే ఫ్రీ ఇంటర్న్షిప్ అన్నారు, జాయిన్ అయ్యారు. తర్వాత నెలకు 5,000 10,000 అనేది చేశారు. విత్ ఇన్ 6 months లో దే అచీవ్డ్ 3 lakhs ప్యాకేజ్. 2.5 to 3 lakhs ప్యాకేజెస్ మన స్టూడెంట్సే. 4 నుంచి 5 వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ లోనే మొత్తం కొట్టిపడేశారు. ఇప్పుడు మేము కోర్స్ ని కొంచెం డివైడ్ చేసి మీకు ఇస్తున్నాం అనమాట. ఇది ఒక్క కోర్స్ నేర్చుకుంటే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ఇండస్ట్రీ లీడర్ సార్. ఓకేనా? వాట్ ఆర్ ద కోర్ కాన్సెప్ట్స్? CONCEPT కాన్సెప్ట్స్ ఇన్ పర్ఫార్మెన్స్, PRFORMANC పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని చెప్పేసి అడుగుతున్నా. అంటే దీని మొత్తం నాకు ఇస్తుంది, 100 కొద్ది ఆన్సర్స్ ఇస్తుంది. దీంట్లో నేనేం కవర్ చేస్తానో చెప్తాను, ఎందుకంటే మా సిలబస్ కూడా మీరు చూడండి. సో ఈ పే ఫర్ రిజల్ట్స్, ఇంతకు ముందు నేను చెప్పింది రిజల్ట్స్ డ్రివెన్, డేటా డ్రివెన్ అన్నాను కదా. ఓకే, కాస్ట్ పర్ అక్విజిషన్, కొత్త కస్టమర్ కాస్ట్ పర్ లీడ్స్, ఇవన్నీ మీకు అయిపోతాయి సార్. ఆ డాక్యుమెంట్ రెడీగా ఉంది. AI డ్రివెన్ మీడియా బయింగ్, ఓకే, ఇది కంప్లీట్లీ సమ్వాట్ డిఫరెంట్. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇదంతా వచ్చేస్తుంది. అడ్వాన్స్ అట్రిబ్యూషన్ మోడల్, ఈ డేటా డ్రివెన్ మోడల్ కూడా మీ దగ్గర ఉందన్నమాట. మన దగ్గర ఉంది. జస్ట్ ఏ మినిట్. డేటా డ్రివెన్ అట్రిబ్యూషన్ మోడల్స్, ఒక్కొక్క అట్రిబ్యూషన్ అనేది సూపర్ గా ఉంటుంది అన్నమాట. ఈ డేటా కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీవేర్ అనమాట. అట్రిబ్యూషన్ మోడల్స్ కంప్లీట్ మాస్టరీ అనమాట. వాట్ ఈస్ అట్రిబ్యూషన్ మోడల్? సో కొంతమంది ఏమనుకుంటారు సార్ అంటే ఇది సూపర్ గా ఉంటుంది సార్, డయాగ్రామ్ ఒకసారి చూడొచ్చు.
సో ఒక యాడ్ అనేది నువ్వు గూగుల్లో సెర్చ్ చేసినావు బై, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ అనేది చేసినావు. నేను అక్కడ ఒక యాడ్ అనేది చూసిన. ఏందది? ఎలక్ట్రిక్ వుడెన్ స్టవ్, ఎలక్ట్రిక్ వుడ్ స్టవ్ అనేది చూసిన. అక్కడ చూసిన, నచ్చింది. అక్కడికి వెళ్ళి వెబ్సైట్ కి విజిట్ అయినా. తర్వాత ఏం చేసిన, నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన, అక్కడ కూడా చూసిన. తర్వాత ఆడేదో నాకు ఏదో ఫామ్ నింపితే ఆడ ఈమెయిల్ కూడా పంపించిండు. సో నాకు ఒకటే పర్సన్ కొన్నాడు. అది యూట్యూబ్ చూపిస్తుంది అంటే నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసినా కాబట్టి ఆ డేటా అనేది మనము పంపిస్తాం కాబట్టి వాళ్ళకి. సో ఇన్స్టాగ్రామ్ ద్వారా సేల్ జరిగిందని చూపిస్తాడు, ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా సేల్ జరిగిందని చూపిస్తాడు, గూగుల్ యాడ్స్ ద్వారా కూడా సేల్ జరిగిందని చూపిస్తాడు. మళ్ళీ దాన్ని ఎట్లా అనలైజ్ చేస్తాం సార్ అంటే దాని లోపల ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ అనేది ఉంటుంది, అట్రిబ్యూషన్ మోడల్ అనేది ఉంటుంది. సో డేటా డ్రివెన్ మీద మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది చేస్తాం అనమాట. సో ఇదంతా మీకు సిలబస్ లో కవర్ అయిపోతుంది. ఆల్ విల్ బి గివెన్ టు యూ, నథింగ్ టు వరీ. ఓకేనా సార్? ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తు ఉంటుంది సార్, జస్ట్ మీకు కాన్ఫిడెన్స్ రావడానికి చెప్తున్నాను. సో వాటర్, సరే ఇది వద్దులేయండి, మళ్ళీ వేరే వేరే ఐడియాస్ వస్తాయి మీకు. సో నేనేం చేస్తున్నా సార్ అంటే జస్ట్ హోల్డ్ ఆన్. మెయిన్ టాపిక్స్ అని చెప్పి కోర్ కాన్సెప్ట్స్ రాకుండా మెయిన్ టీఓపిఎస్, టాపిక్స్ టు లెర్న్ అని చెప్పేసి రాస్తున్నా మీ ఫార్మాట్ లో. అంటే మీకున్న నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ తో టైప్ చేస్తున్నా బై. సో ద పవర్ ట్రీ ఆఫ్ ప్లాట్ఫామ్స్, మెటాట్స్, సర్చ్ అండ్ పీమెక్స్ 100% కవర్ అవుతుంది, సూపర్ గా ఉంటుంది. మెటాట్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ వచ్చేస్తుంది. మార్కెట్ ప్లేస్ యాడ్స్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్. దీని లోపల మాకు అమెజాన్ అడ్వర్టైజింగ్ రాదు, బట్ ఐ విల్ గివ్ ద అల్టిమేట్ రిసోర్సెస్. గూగుల్ అనలిటిక్స్ ఫోర్ సూపర్ గా వస్తుంది. కన్వర్షన్ ట్రాకింగ్ కూడా వచ్చేస్తుంది. సో మీకు సర్వర్ సైడ్ వస్తుంది, బ్రౌజర్ లెవెల్ ట్రాకింగ్ కూడా వస్తుంది, గూగుల్ ట్యాగ్ మేనేజర్ కూడా వస్తుంది, క్రియేటివ్ స్ట్రాటజీస్ ఇవన్నీ రియల్ టైమ్ లో ఎలా చేయాలి, ఏబేబీ టెస్టింగ్ ఎట్లా చేయాలి, కాపీ రైటింగ్ ఒక ల్యాండింగ్ పేజ్ లోపల కాపీ రైటింగ్ అనేది ఎట్లా చేయాలి, ఒక యాడ్ డిజైన్ చేసేటప్పుడు కిల్లర్ హుక్స్ అనేది ఎట్లా పెట్టాలి, అది చూడనేసరికి అతని బ్రెయిన్ వాష్ అయిపోవాలన్నమాట. అంటే అది చూసి అతను ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి, అది ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తానన్నమాట. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్స్, సరే ఇవన్నీ వేరేవి. దీనికి తగ్గట్టు నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఏ స్మాల్ సిఆర్ఎం. అదో గంటన 2 గంటలు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ₹1 కోటి బిజినెస్ అయినా 2 కోట్ల బిజినెస్ అయినా దే ఆర్ గోయింగ్ టు యూజ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మళ్ళీ మీరు ఇంతగానం చెప్తున్నారు కదా సార్, అసలు మీ కోర్సులో ఏం చెప్తారు సార్ అంటే ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా క్లియర్ గా? సార్ ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా క్లియర్ గా? సార్ ఇక్కడ వరకు అర్థమైంది కదా క్లియర్ గా? అంటే అసలు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏంది, మార్కెట్ ఒక డిమాండ్ ఏంది, లైవ్ గా సార్ ఏదో డాక్యుమెంట్ చూపించారు. అది కాకుండా సార్ ఏదో గూగుల్ అని కూడా మీకు ఆన్సర్స్ అనేది ఇచ్చాడు. అసలు మన కోర్సులో ఏముండబోతుంది అనేది మీకు తెలియాలంటే ఐ ఓపెన్ ఏఐ ఫర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్. ఇది మన వెబ్సైట్ నేమ్ సార్. వి హావ్ రిజిస్టర్డ్ ఇన్ ఏప్రిల్ ఎండింగ్ లో 2025 లో రిజిస్టర్ అని చేశాము. ఏప్రిల్ వచ్చింది అనుకోండి, ఏప్రిల్ 15th 17th 20 వస్తే 1 year అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు కోర్సెస్ ఉంటుంది. మీరు క్లిక్ ఆన్ కోర్సెస్ యు ఆర్ గోయింగ్ టు సీ ద డేటా. ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్సు మార్చి 2026. ఇది మనకు ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 to 8:30 AM అన్నమాట. సార్ నేను ఆ మార్నింగ్ టైంలో రాలేను, నేను ఎండాకాలం బై లేవండి, నేను లేస్తున్నా. కొంచెం అటు ఇటు అయినా కానీ ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. కరెక్ట్ నీ నుంచి ఒక 30 days ఇవ్వయి నాకు, ఎక్కువ వద్దు. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నీ లైఫ్ లో 30 days కేటాయించు బై. కథం నీ లైఫ్ సెట్ అయిపోతుంది. రియల్ టైం ఎలా కావాలి అంతకు మించి మీకు మీకు మార్నింగ్ బ్యాచ్ రికార్డింగ్స్ అయితే మార్నింగ్ బ్యాచ్ రికార్డింగ్స్, ఈవినింగ్ బ్యాచ్ క్లాసెస్ కావాలంటే దాన్ని కూడా రావచ్చు అనమాట. యు ఆర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. సో నేను పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఓపెన్ చేస్తే ఇది విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఇది డిజైన్ చేస్తేనే 1.5 hour లో నేను డిజైన్ చేసిన. సో ఇక్కడ ఏంది లర్న్ ఏ పవర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఇది రీసెంట్ గా పెట్టినా సార్, ఇది ఇంకా ఇండెక్స్ కాలేదు. నేను గూగుల్ ఏదైనా టైప్ చేస్తే మనదే టాప్ అన్నమాట, చూపిస్తాను అది కూడా. సో వెన్ యూ కమ్ హియర్, లాంచ్ యువర్ ఫస్ట్ యాడ్ క్యాంపెయిన్, నో కోడింగ్ రిక్వైర్డ్, ఎంటర్ డిజిటల్ మార్కెటింగ్. మీరు కావాలంటే ఇది కూడా ఓపెన్ చేసి మీరు చేసుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ లింక్ టు యూ, యూ క్యాన్ చెక్ హియర్ అనమాట. ఒక్కసారి చూడండి సార్, మీకు ఒక లింక్ పంపించాను, వచ్చిందా? మీకు ఒక లింక్ పంపించాను, వచ్చిందా అందరికి? మీకు ఒక లింక్ పంపించాను, అది ఓపెన్ చేసి చూడండి. దీంట్లో ఉన్నది నేను చెప్పడానికి ట్రై చేశాను, ఇంకా సూపర్ గా వస్తుంది కంటెంట్. 40+ hours లైవ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, కంప్లీట్ మెటాట్స్ అండ్ గూగుల్ యాడ్స్ మాస్టరీ, లర్న్ సర్చ్ డిస్ప్లే యూట్యూబ్. ఇవన్నీ తెలుసు, ఎక్కడ ఏది ఎట్లా రన్ చేయాలో తెలియదు. ఓకేనా? ఒకవేళ తెలియకపోతే ఐ విల్ ట్రైన్ యూ ఫ్రమ్ స్క్రాచ్. ఒకవేళ నాకంటే మీకు బెటర్ గా తెలిసింది అనుకోండి, యూ క్యాన్ గివ్ మీ సమ్ కరెక్షన్స్. సింపుల్ ఆన్సర్. సో రియల్ టైమ్ లో గూగుల్ ట్యాగ్ మేనేజర్ ని వాడి వెబ్సైట్ లోపల ఫామ్ నింపిన తర్వాత ఏం చేయాలి, అతను ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, వాట్సాప్ బటన్ మీద క్లిక్ చేసి ఎలా ట్రాక్ చేయాలి, కాల్ యాడ్స్ ఎలా ట్రాక్ చేయాలి, మొత్తం కన్వర్షన్ ట్రాకింగ్ కూడా చెప్పడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ మెటాట్స్ అండ్ గూగుల్ యాడ్స్ ఆల్సో. సో మీకు 15,000 ప్రీమియం బెనిఫిట్స్ కూడా వచ్చేస్తుంది సార్, అంతకు మించి ఏం లేదు. సో యాక్చువల్గా మన పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ సిలబస్ మొత్తం ఇందులో ఉంటుంది. సో రియల్ టైమ్ లో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ ఏంది, దీని లోపల ఏముంటుంది. ఇది 1 or 2 days ఉంటుంది. ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ 3 days ఉంటుంది. మెటాట్స్ ఇదో 10 days కావాలి, గూగుల్ యాడ్స్ 10 days కావాలి. అక్కడ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ ట్రాకింగ్ రియల్ టైమ్ లో మొత్తం మిక్స్ చేసి ప్రాజెక్టులలో చెప్పేస్తాను. నార్మల్ స్టాండర్డ్ ప్రాజెక్ట్ ట్రాకింగ్ ఒకటి ఉంటుంది. ఈ కామర్స్ ఒక షాపిఫై వెబ్సైట్ కావచ్చు, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కావచ్చు, ఒక స్టాటిక్ వెబ్సైట్ కావచ్చు. ఒక పర్సన్ వచ్చి అక్కడ ఏం చేస్తుండు, వెబ్సైట్ లోపల ఏం చేస్తుండు, అనలిటిక్స్ తో ఏం చేస్తావు,
రియల్ టైమ్ లో మైక్రోసాఫ్ట్ క్లారిటీతో ఏం చేస్తావు, ఏమేం జరగబోతుంది వెబ్సైట్ లో మొత్తం పూసగుచ్చినట్టు మీకు రియల్ టైమ్ లో చెప్పడం అనేది జరుగుతుంది. నథింగ్ టు వరీ. ఇది ఒక్కటి నేర్చుకున్నా సరే యు ఆర్ గోయింగ్ టు ఎలిజిబుల్ ఫర్ ఏ గుడ్ జాబ్స్ అనమాట. కానీ దాంతో పాటు మీకు డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ కోర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రియల్ టైమ్ లో రీమార్కెటింగ్ అనేది ఎలా ఉండబోతుంది, కరెక్ట్ గా ఫనల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ఎలా ఉండబోతుంది, కంప్లీట్ డేటా ఉంది సార్. రియల్ టైమ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. సో మనం గూగుల్ లుకర్ స్టూడియో అంటాం అనమాట. దాంతో బేసిక్ రిపోర్ట్స్ అనేది ఎలా తీయాలో కూడా మీకు చెప్తాను తర్వాత. సో దిస్ ఈస్ అవర్ డేటా సార్. ఇది ఒక్కసారి మీరు కోర్స్ నేర్చుకుంటే యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ. మీ బిజినెస్ ఉంటే మీ బిజినెస్ ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళవచ్చు. ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ. సో మీకు ఇక్కడ ఎలాంటి బార్డర్స్ లేవు, ఆ సర్కిల్ ఉండాలని చెప్పి కూడా లేదు. బియాండ్ ద సబ్జెక్ట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా పట్టుకోవాలి, తక్కువ టైంలో ప్రాపర్ స్కిల్ నేర్చుకున్న తర్వాత జాబ్ అనేది తక్కువ టైంలో ఎలా క్రాక్ చేయాలి, ఇవన్నీ మీకు రియల్ టైం సబ్జెక్ట్ లో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ చెప్తా. అర్థమైందా సార్? ఇప్పుడు కొంచెం అర్థమైందా అందరికి? సార్ కొంచెం అర్థమైందా? వాట్ ఎక్స్ప్లెయిన్ ఎక్సెల్ డేటా అగైన్. అది మీకు చెప్తాను సార్. సిఆర్ఎం టూల్ ఉంటుంది. అంటే మనకు చాలా మంది వందల కొద్ది కస్టమర్స్ వస్తే వీ కెన్ హ్యాండిల్. వాట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 1000, 10,000, 50,000 ఆఫ్ కస్టమర్స్ ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇంక్లూడింగ్ ఎక్సెల్ ఆల్సో ఇట్స్ ఎ ప్రాబ్లమ్. వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ విత్ ఏ సిఆర్ఎం. ఆ సిఆర్ఎం గురించి కూడా మీకు 1 డే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సింపుల్. ఇమేజెస్ అండ్ వీడియో కంటెంట్ క్రియేషన్ కూడా చెప్తానండి. నా వర్క్ ఎక్స్పీరియన్స్ క్రాంతి నేను చెప్తానండి. గివ్ మీ 1 minute. గివ్ మీ 1 minute. సెకండ్ నేను ఇంకా ఉంది సార్, ఇది ఇంకా అయిపోలేదు. ప్రెజెంటేషన్ చెప్పి చేస్తాను. ఇప్పటి వరకు చెప్పిన సెషన్ అంతా ఓకేనా? ఐ టేకన్ ఓన్లీ 45 minutes హార్డ్లీ. ఇప్పటివరకు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా ఓకేనా అందరికి? అర్థమైందా సార్? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇప్పటివరకు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా ఓకేనా? అమ్మాయి థ్యాంక్ యూ. వాట్ అబౌట్ డిమాండ్ జెన్? అది వచ్చేస్తుంది సార్. విజయ్ అది వచ్చేస్తుందండి డిమాండ్ జెన్. సార్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే సైకిల్ రానంత వరకే, టూ వీలర్ రానంత వరకే, డ్రైవింగ్ రానంత వరకే భయం. ఒక్కసారి ఎంటర్ అయినామా సో నీకు వర్షం వచ్చినా ఎలా నడపాలో తెలుస్తుంది, గుంతలు ఎలా నడపాలో తెలుస్తుంది, ఏ మూలకి ఎట్లా వెళ్ళాలో తెలుస్తుంది, షార్ట్ కట్ తెలుసు, లాంగ్ కట్ తెలుసు, సేఫ్ రైడింగ్ తెలుసు, హెల్మెట్ పెట్టుకుని వెళ్తే సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ కూడా నేను అలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ సబ్జెక్ట్ అనేది మీకు ఇచ్చిస్తాను. సింపుల్ ఆన్సర్. సార్ గివ్ మీ 1 minute సాయి కిషోర్. గివ్ మీ 1 minute సాయి కిషోర్. ఆఫ్టర్ దిస్ సబ్జెక్ట్ ఐ విల్ టేక్ యువర్ క్వరీస్. ఎందుకంటే సబ్జెక్ట్ ని బ్రేక్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి. ఓకేనా? తర్వాత అవుట్కమ్. ఇది కూడా విన్నారు కదా, ఏముంది సార్? ఓకేనా? ఇది విన్నారా సార్? ఈ డైలాగ్ విన్నారా? గుర్తుందా ఎవరికైనా? పోనీ ఒక డైలాగ్ గుర్తుందా? ఇచ్చి పడేసే గోత్రం గుర్తుందా సార్? ఇది ఇక్కడ కూడా ఒక్కసారి ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత యు ఆర్ గోయింగ్ టు బికమ్ అన్స్టాపబుల్ సార్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ అన్స్టాపబుల్ ఆన్ ఎస్టీఓ. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ అన్స్టాపబుల్. ఓకేనా? సింపుల్ గా నీకు జాబే కావాలనుకో, జాబ్ నుంచి బయటకు వచ్చి చేసుకోబోయ్. నీకు ఫ్రీలాన్సింగే కావాలనుకో, నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసి నువ్వు బయటికి వచ్చే, నువ్వు జాబ్ అంటున్నావు కదా, జాబ్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్. జాబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ జాయినింగ్ అదర్ బిజినెస్. జాయినింగ్ అదర్ బిజినెస్ అన్నమాట. జాయినింగ్ అదర్ బిజినెస్. ఫ్రీలాన్సింగ్ అనుకో, ఫ్రీలాన్సింగ్ కరెక్ట్ చేసిన తర్వాత నువ్వెందుకు ఖాళీగా ఉంటావు భయ్? నువ్వే 5 మందికో 10 మందికో 20 మందికో జాబ్ ఇచ్చేసి నువ్వు ముందుకెళ్తావు అనమాట. సింపుల్ ఆన్సర్. ఒక్కసారి వర్క్ నేర్చుకున్న తర్వాత యూ డోంట్ బి ఇన్ దట్ సర్కిల్. సర్కిల్ నుంచి బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి యూ ఆర్ గోయింగ్ టు థింక్ బిగ్ అనమాట. నీకు ఆల్రెడీ బిజినెస్ ఉందనుకో, బిజినెస్ దాటి నువ్వు బయటకు వచ్చి ఆర్ గోయింగ్ టు స్కేల్ యువర్ బిజినెస్. సింపుల్ ఆన్సర్. నువ్వు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏ మినిట్. సింపుల్ ఆన్సర్. ఓకేనా సార్? డన్. తర్వాత ఇంకేదైనా ఉందా సార్ అంటే ఉంది సార్. జస్ట్ గివ్ మీ 1 minute. ఐ నీడ్ టు టెల్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. సో ఇది ఎవరు నేర్చుకోవచ్చు సార్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకేనా సార్? సార్ నేను కరెక్ట్ స్కిల్స్ చెప్పడానికి నేను ఉన్నా బై. నేను స్కిల్స్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. బై. మీరు జస్ట్ మీ నుంచి నాకేం కావాలి తెలుసా? మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి మనకు 7 to 8:30 AM అనేది ఉంటుంది. 8:30 AM అనేది ఉంటుంది అనమాట. అంతే. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎందుకో కొంచెం ఇబ్బంది పెడుతుంది. సూపర్. జస్ట్ హోల్డ్. సో ఇక్కడ నాకేం కావాలి సార్ అంటే జస్ట్ ఐఎమ్ రైటింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ సార్. గెట్ రెడీ. నాకేం సార్ అంటే హౌ ఇదంతా ఎలా నేర్చుకోవాలి సార్ అంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా భయ్. నేను స్కిల్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అరే ఏమైందిరా భయ్, ఇది వస్తలేదు. 1 minute సార్. అంటే ఇది జూమ్ ని క్లోజ్ చేసి ఓపెన్ చేసి ప్రాబ్లం వస్తుంది. సో ఈ స్కిల్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరేం కావాలి తెలుసా? మనకు డైలీ మార్నింగ్ 7 to 8:30 AM అనేది క్లాస్ అనేది ఉంటుంది. 1 hour ప్లస్ క్లాస్ అనేది ఉంటుంది.
1 hour ప్లస్ క్లాస్ అనేది ఉంటుంది. తర్వాత మీకు క్వెరీ సెషన్ కూడా ఉంటుంది అనమాట. నేను కరెక్ట్ చెప్పినట్టు మీరు 35 days అంతే సార్. 30 to 35 days వచ్చారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు లర్న్ వెరీ గుడ్ కంటెంట్. దీంతో పాటు మార్కెట్ కి కావాల్సిన సబ్జెక్ట్ మొత్తం మీకు ఇవ్వడానికి రెడీ. ఎందుకంటే ఇట్స్ ఓషన్ ఆఫ్ సబ్జెక్ట్. కరెంట్ మార్కెట్ కి ఏం కావాలి, నేను ఏది నేర్చుకుంటే కరెక్ట్ ట్రాక్ లో ఉంటాను ఆ సబ్జెక్ట్ ఇస్తాను. బికాస్ ఇట్స్ ఓషన్ ఆఫ్ సబ్జెక్ట్. కరెక్ట్ మార్కెట్ కి ఏం కావాలి, సరిగ్గా వినండి నా పాయింట్. ఎందుకంటే చెప్పుకుంటే పోతే ఇంకా చాలా ఉంటుంది. కరెంట్ నా మార్కెట్ కి ఏం కావాలి, నేను ఒక 1 lakh ప్రాజెక్ట్ వస్తే నేను డీల్ చేస్తానా? ఇఫ్ ఐ గెట్ 10 lakh ప్రాజెక్ట్ కెన్ ఐ డీల్? నేను ఒక కంపెనీలో చేస్తున్నాను సార్, వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ 200 కోట్లు 300 కోట్లు ఉంది. సో వాళ్ళ యాడ్స్ కి డైలీ 10,000 20,000 30,000 పెడతారు. నెలకు ఒక బడ్జెట్ 5 లక్షల యాడ్ బడ్జెట్ ఉంది. కెన్ ఐ మెయింటైన్ దట్ 5 lakhs యాడ్ బడ్జెట్? ఎస్ యూ క్యాన్ మెయింటైన్. నా స్టూడెంట్స్ చేస్తున్నారు సార్. ఎవ్రీ మంత్ 3 lakhs 5 lakhs 10 lakhs యాడ్ బడ్జెట్ మన స్టూడెంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే సాలరీ 40,000 50,000 ఎంత ఉంటుంది పక్కనే పెడితే యూ క్యాన్ మేనేజ్ దట్ కైండ్ ఆఫ్ యాడ్స్ ఆల్సో. మళ్ళీ దాని ఒక సీక్రెట్ చెప్తారా? ఎస్ యూ ఆర్ గోయింగ్ టు లర్న్ దట్ కైండ్ ఆఫ్ సీక్రెట్స్. సో మార్కెట్ కి ఏం కావాలో నేను నీకు చెప్తా బై. నువ్వు మాత్రం ఖాళీగా ఉండొద్దు. నువ్వు మాత్రం ఖాళీగా ఉండొద్దు బై. ఓపెన్ చెప్పాలంటే నువ్వు మాత్రం ఖాళీగా ఉండొద్దు. నువ్వు ఫ్రీగా ఎలా తెచ్చుకోవాలో డిజిటల్ మార్కెటింగ్ లో చెప్తా. రియల్ టైమ్ లో జాబ్ పట్టుకొని ఎలా తెచ్చుకోవాలో చెప్తా. హై రెవెన్యూ స్కిల్స్ జనరేట్ చేసే సోర్సెస్ కూడా నీకు చెప్తా. నువ్వు ఒక్కసారి నేర్చుకున్నావు, నువ్వు వెళ్తానే ఉంటావు బై. అంతకుమించి ఏం లేదు సార్. సింపుల్ సెక్షన్. ఓకేనా? డన్. ఐ విల్ కమ్ హియర్. ఐ విల్ గో బ్యాక్ వన్స్ అగైన్. గెట్ రెడీ. సో ఇక్కడ ధైర్యం, శక్తి, ప్రతీకారం అని చెప్పేసి దురంధర్ ఉంది కదా. ఇక్కడ కూడా మీకు ఉంటుంది, అది చేయాలి ఇది చేయాలి అనేది ఉంటుంది. హియర్ అవర్ స్కిల్ విల్ ట్రైన్ యూ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒక లెవెల్ ఉంటుంది బై. ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒక లెవెల్ గా ఉంటుంది. ఈ శక్తి అనేది ఎట్లా వస్తుందో తెలుసా? ఇఫ్ యు లెర్న్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఓపెన్ గా చెప్పాలంటే ప్రాజెక్ట్స్ అన్నమాట. రియల్ టైమ్ లైవ్ ట్రైనింగ్ లో చెప్తానన్నమాట. లైవ్ కోర్స్ లో చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఆ వెబ్సైట్ లోపల కంటెంట్ పెడతాను, మీకు ఏమేమి కావాలి కస్టమైజ్ ట్రాకింగ్ అనేది పెడతాను, యాడ్ ద్వారా డెలివర్ అవుతుందో లేదో చెప్తాను, దానికి కావాల్సిన అడ్వాన్స్ కంటెంట్ కూడా మీకు ఇచ్చేస్తాను. సో ఒక మార్కెట్ లో 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎట్లా యాడ్ అయితే రన్ చేస్తాడో, ఎండ్ ఆఫ్ ది డే మెటా యాడ్స్ అన్నా గూగుల్ యాడ్స్ అన్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపడము ఒక లెవెల్ ని దాటి ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను అనమాట. మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఉంది సార్. సో నాకు నచ్చినట్టు, అంటే ఇక్కడ నాకు నచ్చింది అంటే మీకు ఎలా అర్థం చెప్పాలో నాకు అర్థమైపోతుంది. ఒక్కసారి మీరు నా ట్రాక్ లకు వచ్చేసి ఓ 30 days జర్నీ చేస్తే అయిపోతుంది బై. మీకు ఆ రియల్ టైం ప్రాజెక్ట్ ఇక్కడ శక్తి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనలేను కానీ యు ఆర్ గోయింగ్ టు లర్న్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. తర్వాత రివెంజ్ అనమాట. అరే బాబు రివెంజ్ అనేది ఇదెందుకు వచ్చింది రాబాయ్ అంటే సింపుల్ సార్. ఒక కంపెనీస్ ఉంటుంటాయి, ఆడేమంటాడంటే ఈ కంపెనీ కొట్టు ఆ కంపెనీని కొట్టు, ఎవరిని ట్యాప్ చేసినా టాప్ లో రావాలంటాడు. సో నువ్వు SEO లో చేసిన టాప్ లో రావాలంటే నీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది కావాలి. నీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది కావాలి. లేదు సార్ నేను ఇక్కడనే చేస్తాను సార్ అంటే యు ఆర్ నో ఫర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకేనా? సో క్రాస్ బ్రాండ్ ప్రమోషన్స్ అనేది చేస్తుంటారు అనమాట. వాళ్ళని అడ్వాన్స్ ఎలా బీట్ చేయాలి, ఎలాంటి ఓకేనా, ఎలాంటి బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అంటే గూగుల్ యాడ్స్ కావచ్చు, మెటార్స్ లోపల ఏంటంటే ఇట్స్ సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ పుష్ మార్కెటింగ్ అంటాం. అక్కడ డిమాండ్ ఉన్నా లేకుండా చూపిస్తుంటాం. అక్కడ ఎవరైతే ఇంటరాక్ట్ అవుతుంటారో గూగుల్ యాడ్స్ ద్వారా పట్టుకొని అక్కడ సేల్ క్లోజ్ అయ్యేలా మనం చూస్తాం అనమాట. ఈ రెండిట్లో మనము రీమార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ప్రాపర్ ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో ఒక బేసిక్ నుంచి ఒక ప్రో ఎక్స్పర్ట్ ఏ విధంగా అయితే చేస్తాడో ఆ రివెంజ్ స్కిల్స్ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. జస్ట్ కంపారిజన్ ఫార్మాట్ లో చెప్తున్నాను సార్. ఓకేనా? సింపుల్ టెక్నిక్, ఇబ్బంది లేదు. ఒక బిగినర్ లెవెల్ లాగా ఆలోచించి ఒక ప్రో లెవెల్ లాగా డిజైన్ చేసే బాధ్యత నాది. కానీ ఏంటంటే మీరు డైలీ క్లాసెస్ కి రావాలి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను కూడా హాలిడేస్ తీసుకుంటాను కాబట్టి మీకు ఆ టైం లేకపోతే మా రికార్డింగ్ చూడొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అనమాట. విత్ 500 days రికార్డింగ్ యాక్సెస్ కూడా వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకేనా? సింపుల్ ఆన్సర్, నథింగ్ టు వరీ. తర్వాత సార్ గెట్ రెడీ. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావచ్చు, నేర్చుకొని ఎక్కడెక్కడ చేయొచ్చు సార్ అంటే ఎవ్రీ ఇండస్ట్రీ నీడ్స్ దిస్ వన్ సార్. ఇంతకుముందు మీకు కొన్ని చెప్పాను. మీరు హెల్త్ కేర్ అయితే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఆల్ ఇండస్ట్రీస్, A to Z ఇండస్ట్రీస్ సార్. ఏమైనా మర్చిపోతే యూ కెన్ యాడ్ యువర్ A to Z సార్. ఆ ఇండస్ట్రీ వస్తుందా, ఈ ఇండస్ట్రీ వస్తుందా మీకు క్వశ్చన్ ఉంటుంది కదా. ఆల్ కమ్స్ అండర్ A to Z ఇండస్ట్రీస్. సింపుల్ గా చెప్పాలంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని నేను ఏ డిపార్ట్మెంట్ కి చూస్తున్నారు. అరే బాబా అది ₹1 కంపెనీ అయినా సరే, జీరో స్టార్ట్అప్ కంపెనీ అయినా సరే, యూనికాన్ అయినా సరే, MNC అయినా సరే, నువ్వే బిజినెస్ స్టార్ట్ చేసినా సరే, నువ్వే ఫ్రీలాన్సింగ్ చేసినా సరే, క్లయింట్ ని పట్టుకొని డెలివరీ చేసేంత వరకు యూ ఆర్ గోయింగ్ టు నో దట్ కైండ్ ఆఫ్ స్కిల్స్. మళ్ళీ ఇవన్నీ నేను ఎక్కడ అప్లై చేయాలి సార్ అంటే యూ కెన్ అప్లై ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఒక డాక్టర్ ఒక పేషెంట్ కున్న ప్రాబ్లం ఎలా చూస్తారో నువ్వు కూడా ఆ బిజినెస్ కున్న ప్రాబ్లమ్ ని చూసి దానికి తగ్గట్టు సొల్యూషన్ నువ్వు ఎలా ఇస్తావో తెలిస్తే చాలు. ఎండ్ ఆఫ్ ది డే అన్ని బిజినెస్ దగ్గర పవర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉంటాయో లేదో తెలియదు. నువ్వు మంచి బిజినెస్ ని సెలెక్ట్ చేసుకో, ఆ ప్రోడక్ట్ లో దమ్ముంది అనుకో, టేక్ ద రిస్క్. ఆ ప్రోడక్ట్ లో దమ్, ఆ సర్వీస్ లో దమ్ముంది అనుకో, టేక్ ద రిస్క్ సార్. ఈ రోజు చేసిన నీ వర్క్ నెక్స్ట్ 1 year 2 years 3 years 5 years 10 years 20 years వరకు నీ దగ్గర ఉంటుంది అనమాట. కాబట్టి ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎవ్రీ బిజినెస్ నీడ్స్
యూ. ఎవ్రీ బిజినెస్ నీడ్స్ యూ. ఓపెన్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క బిజినెస్ కి నువ్వు కావాలి బై. ప్రతి ఒక్క బిజినెస్ కి నిన్ను దాటే ఇంకేదైనా జరగాలి. సార్ నేను ఇట్లా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా, దీనికి ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా, నిన్ను అడగాలన్నమాట. సార్ ఇది ఆల్రెడీ స్కేల్స్ తగ్గింది, పెంచాలంటే ఏం చేయాలి, ప్రస్తుతం ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బాగాలేదు, పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం ఇప్పుడు ఆగిపోయింది, వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఏముంది, యుద్ధాలు జరుగుతున్నాయి, వీళ్ళేం చేస్తారు, ఎవడేం చేయలేడు అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఎవరేం చేయలేరు. అమెజాన్ సఫర్ అవుతుంది, ఫ్లిప్కార్ట్ సఫర్ అవుతుంది, యాపిల్ కంపెనీ సఫర్ అవుతుంది, ప్రతి ఒక్క కంపెనీ సఫర్ అవుతుంది. ఇండియాలో గల్లీ గల్లీ కాదు, ప్రతి ఇల్లు సఫర్ అవుతుంది అనమాట డ్యూ టు సమ్ గ్యాస్ అండ్ ఆయిల్ ప్రాబ్లమ్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరేం చేయలేరు. కానీ ఉన్న కస్టమర్స్ ఎలా బిజినెస్ చేసుకోవాలో కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా సార్? సింపుల్ ఆన్సర్. సో వెన్ ఐ గో హియర్ యు ఆర్ గోయింగ్ టు సమ్ మోర్. సి నవ్వకండి సార్, ఇది కొంచెం ఫన్నీగా ఉండొచ్చు మీకు. రైట్, లెఫ్ట్ రైట్ ఏముంది బై అంటే, ఒక్కసారి కోర్స్ నేర్చుకున్న తర్వాత, ఇది ఐడియా ఉంది కదా సార్ మీకు. సో 2 చేతులతో సంపాదిస్తారో నాకు తెలియదు బై. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది అనుకో, చేసుకో బై. ఇటు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకో, ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకో. సార్ అకౌంట్ ఏమర్ ఇష్యూస్ వస్తుందా, అకౌంట్ ఏమర్ ఇష్యూస్ వస్తుందా, నువ్వు జాబ్ చేస్తావా ఫ్రీలాన్సింగ్ చేస్తావా అనేది నీ ఇష్టం బై. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది, నీకు 10 lakhs ప్యాకేజో లేకపోతే 3 lakhs ప్యాకేజో ఉంది, లేకపోతే నాకు ఒక ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఆ ఫ్యామిలీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాలి. సో నేను ఇచ్చే ఏదైతే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది సూపర్ అన్నమాట. ఇక్కడ నేనేమంటున్నా సార్ అంటే, జాబ్ ఉంది, నాకు బిజినెస్ కూడా లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ బిజినెస్, నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేయాలి, చేయవచ్చు, 100% చేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ ఏ మూన్ లైటింగ్. కొంతమంది అది చేసి ఇది చేసి మూన్ లైటింగ్ అంటారు. అవును. సో నువ్వు వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉందో నువ్వు కంపెనీలో చేస్తున్నావు బై. కంపెనీలో వేరే వాళ్ళు వర్క్ చేస్తే తీసి పడేస్తాడు, ఎవడన్నా తీసేస్తాడు. ఆ కంపెనీ అవర్స్ కి ఆ ఇచ్చిన స్లాట్ ఇచ్చేసిన తర్వాత నీకు కావాల్సిన టైం వీకెండ్స్ ఉంటుంది, వీకెండ్స్ ఎవరు డిస్టర్బ్ చేస్తాడు నీకు, నువ్వు వీకెండ్స్ చేసుకో బై. నువ్వు కోర్స్ అనేది అప్స్కిల్ అవుతున్నావు, అప్స్కిల్ నేర్చుకుంటే మూన్ లైటింగ్ అంటారా. చాలా మంది అప్స్కిల్లింగ్ కూడా బాధపడుతుంటారు అనమాట. అరే నువ్వు వీకెండ్ అప్స్కిల్ నేర్చుకో, అప్స్కిల్ అవుతున్నావు, బియాండ్ ఆ సబ్జెక్ట్ కావచ్చు, బియాండ్ ద సబ్జెక్ట్ కావచ్చు, డిఫరెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదైనా సరే అప్స్కిల్ అయినావు, పేమెంట్ కూడా కావాలి కదా. నీ కంపెనీ ఇవ్వలేదు, చూపి, నువ్వేందో షో దెమ్ చూపించు, నువ్వు ఎవరు వాళ్ళకి చూపించు బై. నువ్వేందో వాళ్ళకి చూపి, వాళ్ళకి ఏం కావాలని నేర్చుకుని వాళ్ళకి చూపించు. నచ్చలేదు అనుకో, ఆ కంపెనీ కావచ్చు ఇంకొక కంపెనీ ఉంటుంది రెడీగా. సో ఆడే నాకు అన్నం పెడుతుందని చెప్పి నీకు అవసరం లేదు. నువ్వు ఎంతైతే జెన్యున్ గా చేసినా అంత జెన్యున్ గా ఇంకా 2x to 3x నీ ఎఫర్ట్స్ అనేది పెట్టు. నచ్చలేదు, శాలరీ పెరగలేదు అనుకో, వేరే కంపెనీకి రా. లేదు సార్ ఆ కంపెనీ నాకు ఇష్టము, ఐ హావ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ అనుకో, స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. ఈ ఫ్రీలాన్సింగ్ కూడా ఎప్పుడు చేస్తావు, నీకు వర్క్ అవర్స్ అనేది అయిపోతుంది, నువ్వు డైలీ 2 hours స్పెండ్ చేయలేవా నీ కోసం, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. ఇప్పుడు అందరూ ర్యాపిడోలు, స్విగ్గీలు, ఓలాలు, ఊబర్లు అన్ని చేస్తున్నారు కదా. నీకోసం నువ్వు ఇంట్లో కూర్చొని మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకొని 2 hours కూర్చొని చేసుకోరాబోయ్ అంటున్నా. ప్రాజెక్ట్స్ ఎలా తెప్పించుకోవాలో చెప్తా, క్లయింట్స్ ని స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఎలా క్లోజ్ చేయాలో నేను చెప్తా. ఇంకేం కావాలి బై, ఎండ్ ఆఫ్ ది డే నీకేం కావాలి, నీకున్న డైలీ 2 hours టైం తోని ఎక్స్ట్రా పర్ మంత్ 10,000 కావచ్చు, లేకపోతే 20,000 కావచ్చు, లేకపోతే 30,000 కావచ్చు, పర్ మంత్ ఎలా అర్న్ చేయాలో నేను చెప్తా. ఇదంతా మీరు కావాలంటే నాతో పాటు మీరు 2 to 3 months అనేది జర్నీ అనేది చేయాలి. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, ప్లస్ పర్ఫార్మెన్స్. కొంతమందికి స్టార్టింగ్ లోనే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో చాలా క్లయింట్స్ దొరికేస్తారు. ఎందుకంటే కొంతమంది ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాళ్ళకు వెబ్సైట్ ఉండదు, వెబ్సైట్ చేసి క్లోజ్ చేయాలంటే 2 నెలలు పడుతుంది. ఆ స్కిల్స్ కూడా మేము ఇస్తున్నాం. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలి, నీకు డైరెక్ట్ క్లయింట్ దొరికిండు, చేసేసుకోవాలి బై, 2 months లో నీ లైఫ్ సెట్ అయిపోతుంది. సింపుల్ ఆన్సర్. సో ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్ ఉన్నాయి, నువ్వు ఇబ్బంది పడాల్సింది ఏంది, హ్యూజ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి అనమాట. హ్యూజ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్. నీ దగ్గర ఏం కావాలి, స్కిల్ ఉండాలి, ఎగ్జిక్యూట్ చేసే సత్తా దమ్ ఉంటే చాలు బై, అది నేను చెప్తున్నా. ఓకేనా? మర్చిపోతే రికార్డింగ్స్ ఇవ్వడానికి కూడా మేము ఉన్నాం బై. సింపుల్ ఆన్సర్. తర్వాత ఈ డైలాగ్ గుర్తుండొచ్చు, నేను రాస్తే తప్పు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నా సార్ అంటే, ఓపెన్ గా చెప్తున్నా, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ గేమ్ చేంజర్. యు ఆర్ గోయింగ్ టు గోయింగ్ టు బికమ్ ఏ గేమ్ చేంజర్ అనమాట. జిఏఎంఈ, గేమ్ చేంజర్. సింపుల్ ఆన్సర్. ఒక స్టార్ట్అప్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక యూనికార్న్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదు సార్ నీ బిజినెస్ కావాలంటే ఏదైనా కావచ్చు, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ గేమ్ చేంజర్ అనమాట. నిన్ను దాటే ఏదైనా జరుగుతుంది. ఓకేనా? సో నువ్వే ఒక టీం బిల్డ్ చేస్తున్నావు, ఒక కంపెనీలో ఉంది, నీకు ఫుల్ పవర్ ఇచ్చారు బై. ఓకేనా? నీ దగ్గర ఇంకా నెక్స్ట్ లెవెల్ చేసే స్ట్రాటజీస్ ఉన్నాయి, చిన్న ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ అడుగు, చెయ్యి. ప్రాఫిట్ షేరింగ్ కూడా అడగవచ్చు. ఓపెన్ గా చెప్పాలంటే రెవెన్యూ షేరింగ్ కూడా నువ్వు అడగొచ్చు అనమాట. వెన్ యూ హ్యావ్ ద స్కిల్స్. చాలా మంది జాబ్ కమిషన్ మీదనే అయిపోతారు. వై కాంట్ యూ థింక్ అబౌట్ రెవెన్యూ షేరింగ్? రెవెన్యూ షేరింగ్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఇది బాగా వింటున్నారు కదా. సో నాకు 100 కోట్ల బిజినెస్ అయింది అనుకో, దాంట్లో నాకు 10% షేర్ ఇరవై అంటున్నా, తీసుకో భయ్, ఎవడొద్దన్నాడు. అరే నీ ఐడియా, నీ స్ట్రాటజీ, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, నువ్వు పెట్టడానికి నీ పాకెట్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని ఈ వారికి గేమ్ చేంజర్ అన్న. నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, వాళ్ళు చేసే స్టఫ్
డొమైన్ టెక్నికల్ స్కిల్స్ అని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ నువ్వు తీసుకో, నీ దగ్గర ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రోడక్ట్ ని సక్సెస్ఫుల్ చేయి. నీకు ఎంత కావాలి పర్సంటేజ్, నువ్వు రెవెన్యూ షేరింగ్ మోడల్ ఆలోచించు బై. జాబ్ అయిపోయింది, ఫ్రీలాన్సింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ట్రై టు థింక్ యాజ్ ఎ రెవెన్యూ షేరింగ్ మోడల్. అర్థమైందా? పట్ అయిందనుకో అక్కడికి క్లోజ్, కాలేదనుకో నువ్వు సేఫ్. అయ్యిందనుకో ₹1,00,000 బిజినెస్ అయితే 10,000 వస్తుంది బై, ₹1,00,00,000 బిజినెస్ అయితే 10 లక్షలు వస్తుంది బై. ట్రై టు థింక్ ఇన్ రెవెన్యూ షేరింగ్ మోడల్ అన్నమాట. ఇది కూడా నేను చేయొచ్చు వెన్ యూ లెర్న్ ద ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్కిల్స్. ఓకేనా? డన్. అంటే చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది సార్, ఐమ్ స్టాపింగ్ ఇయర్ అయిపోయింది. సో ఇదంతా డేటా మీకు డిజిటల్ మార్కెటింగ్ నా డెమోస్ లో ఉంటుంది అనమాట, యూ కెన్ చెక్ ఇట్. ఓకేనా సార్? డన్. జస్ట్ హోల్డ్ ఆన్. అర్థమైంది కదా సార్? నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా మేము చెప్తాము, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకోవాలని చెప్తాను. పే ఫర్ 1 కోర్స్, అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్ అండ్ గెట్ ఎవ్రీథింగ్. సో నీకు ఇంకొకటి కూడా చెప్తున్నా సార్. సో ఇక్కడ మీరు మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే, మైసెల్ సుబ్రహ్మణ్యం హ్యావింగ్ 11+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా డొమైన్స్ లో ఐడియా ఉంది. ఇక్కడ నేనేమంటున్నా సార్ అంటే, ఓకేనా సార్, ఇక్కడ మీకు 500 days రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. 500 days రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ప్లస్ మనది మొత్తం తెలుగులో లైవ్ లో ఉంటుంది అన్నమాట. తెలుగు ప్లస్ లైవ్ లో అనేది ఉంటుంది. మీకు మీకు మన సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట, మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు మీకు కాల్ సపోర్ట్ ఉంటుంది, మీకు కాల్ సపోర్ట్ ఉంటుంది, వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, ఈమెయిల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. వాట్సాప్ సపోర్ట్ అంటే మా సపోర్ట్ టీం ఉంటారనమాట, వెంకట్, చిన్మయ్, దేవ. మీరు వాళ్ళకి మెసేజ్ చేశారనుకోండి, 80 to 90% ఆఫ్ ద కేసెస్ దే విల్ క్లోజ్ ఇట్. ఒకవేళ కాకపోతే నా దగ్గరకు వచ్చింది అనుకోండి, ఒక 1-to-1 మీట్ తీసుకొని క్లోజ్ చేసేస్తాం అనమాట. ఓకేనా? సింపుల్ ఆన్సర్. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఛాన్స్ టు అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. MULTIPL మల్టిపుల్ బ్యాచెస్ ని నువ్వు అటెండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే నేను మార్నింగ్ బ్యాచ్ వచ్చాను, నాకు డిజిటల్ మార్కెటింగ్ మార్నింగ్ బ్యాచ్ కావాలి, ఈవినింగ్ బ్యాచ్ కావాలి, లైవ్ క్లాసెస్ లో విను, లైవ్ రికార్డింగ్స్ విను, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కి కూడా రా. తక్కువ టైంలో కోర్స్ అనేది సూపర్ గా ఫినిష్ అనేది చేసుకో. సో నీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫ్రీగా వెబ్సైట్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఫ్రీ వెబ్సైట్ కూడా మీకు ఇస్తున్నాం అన్నమాట. దీని లోపల రియల్ టైమ్ గా ల్యాండింగ్ పేజెస్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ఓకేనా, ట్రాకింగ్ అనేది ఎలా చేయాలి, ప్రీ హోస్టింగ్ అనేది ఎలా తీసుకోవాలి, ఓకేనా, ఇవన్నీ బెనిఫిట్స్ అనేది వచ్చేస్తుంది సార్. ఈ కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? కమింగ్ ట్యూస్డే సార్, అంటే ఎల్లుండి స్టార్ట్ అవుతుంది అనమాట. 24th March 2026 కు మనకు స్టార్ట్ అవుతుంది సార్. మార్నింగ్ 7 to 8:30 AM. ఓకేనా సార్? దిస్ ఈస్ రిగార్డింగ్ కంప్లీట్ AI పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. హ్యాపీనా అందరూ? సార్ హ్యాపీనా? ఎస్ అండి, బోత్ విల్ బి కవర్డ్. సింగిల్ అజెండా, పంపర్ ఆఫర్ అన్నమాట. మీ ఫార్మేట్ లో చెప్పాలంటే మంచి మంచి కేస్ స్టడీస్ చెప్పి కూడా నేను క్లోజ్ చేస్తాను సార్. అందరు హ్యాపీనా సార్? డెమో ఓకేనా అందరికి? సార్ డెమో ఓకేనా? ఈ డేటా మొత్తం యూట్యూబ్ లో ఉంది బై, ఈ డేటా మొత్తం యూట్యూబ్ లో ఉంది. ఇది ఎవరు నేర్చుకొస్తారంటే స్టూడెంట్స్, ఫ్రెషర్స్, సాఫ్ట్వేర్ డ్రాప్ అవుట్స్, ఎవ్రీ బిజినెస్ పీపుల్, ఎంటర్ప్రినర్స్ హు ఆర్ లుకింగ్ ఫర్ జెన్యూన్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా? ఇది నేర్చుకోవాలంటే నీ దగ్గర మొబైల్ కానీ ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉంటే ఇంకా సూపర్, పాతదున్నా సరిపోతుంది. ఇంటర్నెట్ అనేది మ్యాండేటరీ, నో ఇంటర్నెట్ నో డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? ఒక్కసారి పర్ఫార్మెన్స్ మార్కెట్ మనకు 7 మాడ్యూల్స్ ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్ లో కంప్లీట్ 15 మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ అండ్ ఎనీ వన్ క్యాన్ లర్న్. దట్స్ ఇట్ సార్, ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. ఇంకా చెప్తే బోర్ కొట్టేస్తుంది. రిమైనింగ్ థింగ్స్ విల్ లర్న్ ఇన్ రియల్ టైమ్ వర్షన్. ఓకేనా సార్? సో వితౌట్ ఎనీ స్లైడ్ మీకు క్లాసెస్ అనేది చాలా రియలిస్టిక్ గా చెప్తాను. ఇంకా నా గురించి మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే, నేను Day 10 అంటే Day 1, Day 2, Day 3, Day 4, Day 10 days వరకు మీకు డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ కోర్స్ అనేది యూట్యూబ్ లో ఉందన్నమాట. యూ కెన్ చెక్ దట్ కంటెంట్ ఆల్సో. జస్ట్ ఎ మినిట్. సో ఇది మన యూట్యూబ్ ఛానల్ సార్, ఇది మన యూట్యూబ్ ఛానల్. ఓకేనా? దిస్ ఇస్ అవర్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ టైప్ ఏఐపిడిఎంఏ అని కొడితే ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అనేది వచ్చేస్తుంది. దీని లోపల మీరు, సార్ నా స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? సార్ నా స్క్రీన్ కనిపిస్తుందా? లేదు సార్. ఓకే ఓకే, సారీ సారీ, జస్ట్ హోల్డ్. సో ఇది మన ఛానల్ సార్, ఇది మన ఛానల్. మీరు ఎప్పుడైతే యూట్యూబ్కి వెళ్ళేసి ఏఐపిడిఎం అని చెప్పేసి చేస్తారో, నేను క్లిక్ ఆన్ సెర్చ్, యు ఆర్ గోయింగ్ టు సీ ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఈ ఛానల్ ఓపెన్ చేశారనుకోండి, ఇది మాది కొత్తదే సార్, నేను మొత్తం కమర్షియల్ కంటెంటే వాడతా. ఓపెన్ గా చెప్పాలంటే ఎంటర్టైన్ చేయను, ఎంటర్టైన్ కూడా చేయడానికి వస్తున్నాను. దెన్ అవర్ ఫాలోవర్స్ ఆల్ విల్ బి ఇంక్రీస్డ్ అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ లైవ్ వెళ్ళారనుకోండి, కంప్లీట్ లైవ్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్ లైవ్ Day 1 నుంచి Day 10 వరకు ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. Day 1 డిజిటల్ మార్కెటింగ్, Day 2 అంటే మీకు ఇప్పుడు ఏ విధంగా అయితే యూట్యూబ్ లో కండక్ట్ చేశానో, నా 10 days క్లాసెస్ లైవ్ గా రికార్డింగ్ చేసి, అంటే రికార్డింగ్ కాదు, డైరెక్ట్ లైవ్ పెట్టేస్తే ఇది ఆటోమేటిక్ గా రికార్డింగ్ అయిపోతుంది, యూట్యూబ్ లో ఉంటుంది. వితౌట్ ఎనీ సింగిల్ సెకండ్ ఆఫ్ ఎడిటింగ్,
మై ఆల్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్ అన్నమాట. మీరు ఈ 10 వీడియోస్ కూడా చూసేసి మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఏఐపీడిఎం ఎలా అయితే ఇక్కడ ఫ్రీలాన్సింగ్ కంటెంట్ కూడా ఉంటుంది సార్. యు ఆర్ గోయింగ్ టు సీ అల్టిమేట్ వర్షన్ అనమాట. యు ఆర్ గోయింగ్ టు సీ అల్టిమేట్ వర్షన్ ఆల్సో. ఇక్కడ మీకు చూస్తే 8 అవర్స్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈ వీడియో అనేది జస్ట్ అంటే ఎలాంటి స్కిల్ లేకుండా నువ్వు ఫ్రీలాన్సింగ్ జెన్యున్ గా ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఈ తలకాయ నొప్పి, స్టాక్స్, క్రిప్టో ఇవన్నీ లేదు బై. జెన్యున్ గా డిజిటల్ మార్కెటింగ్ తోని ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలని చెప్పేసి కంప్లీట్ ట్యూటోరియల్ ఇన్ ద యూట్యూబ్. ఓన్లీ మై వన్ ఈస్ అవైలబుల్ సార్. దట్ ఈస్ 8+ అవర్స్ అనేది ఉంది. సో నీకు మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఉన్నాను అనమాట. నీకు ఏది కావాలంటే అది అడగొచ్చు సార్. మన కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 30 to 35 అవర్స్ 30 to 35 డేస్ ఉంటుంది. ఇంకా మిగిలింది అనుకోండి, ఓకేనా, విల్ క్లోజ్ బై వీకెండ్స్. అంటే వీకెండ్స్ అడిషనల్ సెషన్ తీసుకొని కూడా మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నా సార్. ఓకేనా, దిస్ ఈస్ అవర్ సెషన్ సార్. ఐఎమ్ స్టాపింగ్ హియర్. అందరికి హ్యాపీనా సార్? వచ్చిన వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందా సార్? వచ్చిన వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందా? హ్యాపీనా అందరు? ఎస్ ఆర్ నోనా? యూ క్యాన్ టైప్ ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో బంపర్ ఆఫర్ ఏం చేస్తారంటే, మనకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మార్నింగ్ జరుగుతుంది, ఈవినింగ్ జరుగుతుంది. యూ క్యాన్ అటెండ్ మల్టిపుల్ క్లాసెస్. యూ క్యాన్ గెట్ ఓన్లీ 1 బ్యాచ్ రికార్డింగ్స్. అన్ని క్లాసెస్ ఇస్తే మేము పైసలు ఎక్కువ కట్టుకోవాలి. మీకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్లాసెస్ వస్తాయి, డిజిటల్ మార్కెటింగ్ మధ్యలో వినొచ్చు, తర్వాత వచ్చే బ్యాచ్ లో కూడా మీరు వినొచ్చు అనమాట. ఆ సబ్జెక్ట్ మీకు ఇస్తాం సార్. వీఆర్ ద ఫస్ట్ పర్సన్, వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ టు యూ. థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్ యూ ఆర్ స్వామి. సార్ ఇప్పుడు మీరు క్వెరీస్ అడగొచ్చు, రెడీ టు ఆన్సర్. క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్, డెఫినెట్ గా అడుగుతారు. సో వితౌట్ ఎనీ ప్రూఫ్ చూపిస్తాను కదా. సెషన్స్ అయిన తర్వాత దత్తు సార్, ఐ హావ్ ఎ క్వశ్చన్. ఇఫ్ ఎన్రోల్ ద కంప్లీట్ కోర్స్ ఆఫ్టర్ దేర్ విల్ బి ప్లేస్మెంట్స్ అండ్ ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ ఫ్రమ్ టీమ్. సార్ ఆల్రెడీ మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు సార్. యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్ ఆల్సో. దట్ ఈస్ ఎ సింపుల్ మ్యాటర్ అండి దత్తు. ఓకేనా సార్? అన్న వాట్సాప్ మార్కెటింగ్, యా యు ఆర్ గోయింగ్ టు లెర్న్. అంటే వాట్సాప్ మార్కెటింగ్ అనేది బయట ఏదో ఒక సాఫ్ట్వేర్ కాదు సార్. అఫీషియల్ గా వాట్సాప్ బిజినెస్ అయిపోయి ఇప్పుడు మా నంబర్ నుంచి మీకు మెసేజ్ వచ్చిందా? 7995998005 నుంచి మెసేజ్ వచ్చిందా మీకు? అటెండ్ ద డెమో అని చెప్పేసి. అలాంటి వర్షన్ కూడా మీకు చెప్తామన్నమాట. అది కావాలంటే బిజినెస్ ప్రూఫ్ సబ్మిట్ చేసేసి వి నీడ్ టు క్లోజ్ దట్ వన్. ఓకేనా, అది కూడా కవర్ అవుతుంది. ఒకవేళ మీరు మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ కి రియల్ టైమ్ లో మొత్తం అప్రూవల్ తీసుకొని కూడా చెప్తామన్నమాట మీకు. ఓకేనా, క్యాన్ వి గెట్ 100% యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అండి. బట్ ఆ సర్టిఫికేట్ కి వెయిటేజ్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, నీ దగ్గర స్కిల్ ఉంటేనే వెయిటేజ్, లేకపోతే నామకే వాస్కే చెప్పుకోవాలంటే అది యూజ్లెస్ అనమాట. సార్ ఎస్సీఓ, యాడ్సెన్స్ ఎట్సెట్రా మీకు డిజిటల్ మార్కెటింగ్ లో వచ్చేస్తుందండి హుస్సేన్. ఆల్ విల్ బి కవర్డ్. సార్ వాట్ ఏ టూల్స్ విల్ యూజ్ ఇన్ ద కోర్స్? అమ్మా ఇక్కడ చెప్పుకుంటా పోతే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, క్లౌడ్, మన క్లౌడ్ ఆంథ్రోపిక్, ఈ 4 వాడితే సరిపోతుంది. దీస్ ఆర్ ద ప్రైమరీ, మోర్ దాన్ ఇనఫ్ అనమాట. మార్కెట్ లో 10,000 20,000 పెట్టి టూల్స్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారు. లేదు సార్ మల్టీ ఏజెంట్ సిస్టమ్ కావాలంటే మనం జెన్ స్పార్క్ వాడుకోవచ్చు. లేకపోతే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టూల్స్ సార్. వీ హ్యావ్ ఎ బ్లాగ్ ఆల్సో. ఐ విల్ షో కేస్ హియర్. రాజు మీరేం లేదండి, మీకు ఇది ప్రాబ్లం ఉందా? జస్ట్ హోల్డ్ ఆన్, ఐ విల్ టెల్ యూ. తెలుగు డిజిటల్, జస్ట్ టైప్ ఇన్ గూగుల్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే మనకి టాప్ లో వస్తుంది సార్. వెన్ యూ కమ్ హియర్, దిస్ ఈస్ అవర్ కంపెనీ AI for digital dot marketing. సో వీ హావ్ జస్ట్ స్టార్టెడ్ 8 months బ్యాక్. సారీ, ఏప్రిల్ 12th, ఏప్రిల్ 27th కదా. ఓకే డన్, ఐ విల్ టెల్ యూ. సో ఇక్కడ మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది సార్. మే 8th రోజు మేము స్టార్ట్ చేశాం సార్. ఇది కంపెనీ వచ్చేసి మే 8th రోజు స్టార్ట్ చేశాము. ఏప్రిల్ 20th ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నాం అనమాట. సో విత్ ఇన్ 3 months లో 1 year కంప్లీట్ అయిపోతుంది. 1 year లో వీ హ్యావ్ ట్రైన్డ్ అప్రాక్సిమేట్లీ 250 to 300+ స్టూడెంట్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ అయితే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఆల్ ది బెస్ట్. జస్ట్ హోల్డ్ ఆన్. ఏమైందా బలోడ్ అయితే లేదు. సో దిస్ ఇస్ అ వెబ్సైట్ సార్. ఓకేనా, సో బికమ్ ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ప్రో ఇన్ జస్ట్ 4 months. ఈ కోర్స్ వస్తుంది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మేమేం చెప్తాం సార్ అంటే, ఇక్కడ డౌన్లోడ్ ద ఎంటైర్ సిలబస్ సార్. ఇక్కడ మీరు కిందకి వచ్చి మొత్తం సిలబస్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నది అక్కడ కూడా ఉంటుంది, బట్ సమ్ వాట్ డిఫరెంట్. ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ అండ్ హోస్టింగ్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్, వర్డ్ప్రెస్ CMS, GA4, GSC, GTM, బ్లాగింగ్ విత్ blogger.com, SEO మాస్టరీ, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, సర్చ్ ఇంజన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, అఫ్లేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్, ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో మీకు ఇది ప్రాజెక్ట్ కావాలంటే ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సిలబస్ కావాలంటే సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు క్లిక్ ఆన్ గెట్ PDF, you are going to see the complete data sir. Excuse me. So this is our syllabus, you can get it here. Okay na, done. యూట్యూబ్ యాడ్స్ వచ్చేస్తుంది సార్, వెబ్సైట్ డిజైన్ కూడా వచ్చేస్తుంది హుస్సేన్.
సో కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలంటే 4+ months పడుతుంది. ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది కొంచెం ఫాస్ట్ ట్రాక్ మోడల్లో మనం రన్ చేస్తున్నాం అనమాట. టేక్స్ మినిమం 30 to 35 days సార్. ఓకేనా? సో మీకు ఈ కోర్స్ వస్తుంది, ఆ కోర్స్ వస్తుంది సార్. సింగిల్ పేమెంట్, యు ఆర్ గోయింగ్ టు లర్న్ బోత్ ద కోర్సెస్ ఫ్రమ్ బేసిక్స్ టు ప్రో. ఈ ఈవినింగ్ సెషన్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ విల్ టీచ్. టైం పడుతుందమ్మా సుస్మిత. ఇప్పుడు గనక మీరు ఈ కోర్స్ లో ఎన్రోల్ అయితే విత్ కాస్ట్ ఆఫ్ జస్ట్ 5399. అప్కమింగ్ బ్యాచెస్ లో కూడా మీరు వినొచ్చు. అప్కమింగ్ బ్యాచెస్ లో మీరు 6 to 7:30 ఈవినింగ్ బ్యాచ్ ఉంది, మార్నింగ్ 11 to 12:30 ఉంది. వీళ్ళకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్టార్ట్ కావాలంటే ఐ నీడ్ 2 months ఆఫ్ టైం. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు రన్ మెటా యాడ్స్, వీ నీడ్ టు స్పెండ్ మనీ ఫర్ రన్నింగ్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా ప్లాన్. దట్ మనీ నీడ్ టు స్పెండ్ ఫ్రమ్ అండ్ సార్ మీరే పెట్టుకోవాలి సార్. ఎవరి బండికి వాళ్ళే పెట్రోల్ పెట్టుకోవాలి, ఎవరి బండికి వాళ్ళే పెట్రోల్ కొట్టించుకోవాలి, ఎవరి కార్లకు వాళ్ళే డీజిల్ కొట్టించుకోవాలి, ఎవరి ఎలక్ట్రిక్ బండ్లకి వాళ్ళే పెట్టుకోవాలి. నేను ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. మీదే ప్రాజెక్ట్ ఉందనుకోండి, మీరే అకౌంట్ లోపల అమౌంట్ అనేది యాడ్ చేయాలి. బికాస్ మెటా విల్ డోంట్ ప్రొవైడ్ ఎనీ ఫ్రీ ఇవ్వదు. గూగుల్ ప్రోడక్ట్ మొత్తం ఫ్రీ, కానీ బిజినెస్ కావాలంటే పైసలు కట్టు, బిజినెస్ ఇస్తా అంటుంది. యూ మస్ట్ యాడ్ యువర్ ఓన్ అమౌంట్. లేదు సార్ ఎవరైనా క్లయింట్ వచ్చారు వాళ్ళకి యాడ్ రన్ చేయాలంటే లైవ్ గా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ బిజినెస్ కి ఎలా యాడ్ రన్ చేస్తామో కూడా చూపిస్తాం అనమాట. ఆల్ అకౌంట్ సెటప్ కూడా ఎట్లా చేయాలో కూడా చెప్తాను. ఓకేనా? నథింగ్ టు వరీ. టోటల్ సిలబస్ మీకు చెప్పాను కదా సార్, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సార్ అన్న టాపిక్స్ విచ్ యూ డోంట్ కవర్ 360 సిరీస్ నేను చెప్పాను సార్. ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ అనేది నేను మీకు చెప్పాను. బట్ ఐ విల్ గివ్ సమ్ అల్టిమేట్ రిసోర్సెస్ టు యూ. ఎందుకంటే నాకు ఎక్కడైతే బాగా తెలుసు అక్కడి వరకు చెప్తాను బై. అది తెలుసు, బట్ దానికి కావాల్సిన టూల్స్ నా దగ్గర లేవు. అన్ఏబుల్ టు డెలివర్ దెన్. ఐ నో సమ్ వాట్ సబ్జెక్ట్ దట్ వన్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు దట్. మీకు కావాల్సిన అల్టిమేట్ రిసోర్సెస్ అయితే మీకు ఇస్తాను సార్. జస్ట్ యాడ్స్ లాంచ్ చేసేది కాకుండా సేల్స్ ఆర్ లీడ్స్ రానప్పుడు చెప్తాను గోపి. దట్ విల్ ఆల్సో బి కవర్డ్. మీరు హ్యాండ్ రేజ్ చేస్తే ఐ విల్ టాక్ విత్ యూ ఆల్సో. బోత్ కోర్స్ ఫర్ 6000. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఓన్ బిజినెస్ లేదు సార్, ఎలా రన్ చేయాలి నేను చూపిస్తాను శ్రీనివాస్. నథింగ్ టు వరీ, నేను చూపిస్తాను సార్. జస్ట్ హోల్డ్ ఆన్ సార్. మీరు హ్యాండ్ రేజ్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ విత్ యూ. మీరు హ్యాండ్ రేజ్ చేయండి, మీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. ఓకే, ఫస్ట్ వన్ శ్రీను. చెప్పండి శ్రీను. నేను అన్మ్యూట్ చేశాను మిమ్మల్ని. ఆ మైక్ బటన్ క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతారు మీరు. శ్రీను చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ డిఎంసీ ఫీల్డ్ సార్ నేను. ఓకే ఓకే. ఆ ఫీల్డ్ సార్ కాల్ చేస్తాను కదా సార్. మరి ప్రజెంట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు సార్. మామూలుగా వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ లో ఏ ఫీల్డ్ లో ఏ స్కిల్ నువ్వు మాస్టర్ అవ్వదని అడుగుతున్నారు అనమాట ఇంటర్వ్యూలో. ఓకే. అంటే నేను యాడ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను చెప్పాను. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకున్నాను సార్. మా డిమైన్ 15 మామూలుగా ఓన్లీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఒకటే నేర్చుకోవాలనుకుంటే నాకు ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీకు ఆ కోర్స్ లో కూడా ఇది కూడా కవర్ అయిపోతుంది. ఇంకొంచెం అడిషనల్ సిలబస్ అనేది యాడ్ అయింది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? అంటే ఇప్పుడు తీసుకోమంటారా మా సర్టిఫికేషన్ క్రాక్ చేయడం కోసం, లేకుంటే తీసుకోవచ్చండి. ఓకేనా? మీకు మన కోర్స్ ఫుల్ మొత్తం వచ్చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా శ్రీను? నథింగ్ టు వరీ. ఓకేనా? యా, మూర్తి గారు చెప్పొచ్చండి. సార్ ఇప్పుడు యాడ్ స్పెషలిస్ట్ కి పర్ఫార్మెన్స్ మార్కెటర్ కి డిఫరెన్స్ ఏంటి సార్? కొంచెం నాకు వాయిస్ తక్కువ వస్తుంది సార్. యాడ్ స్పెషలిస్ట్ కి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కి డిఫరెన్సా? సింపుల్ సార్. ఓపెన్ గా చెప్పాలంటే రెండు సిమిలర్ టర్మ్స్. ఓకేనా? సో యాడ్ స్పెషలిస్ట్ అనే వాళ్ళు కొంతమంది మెటా యాడ్స్ లో ఉంటారు, కొంతమంది గూగుల్ యాడ్స్ లో ఉంటారు, కొంతమంది వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్ లో ఉంటారు, కొంతమంది పింట్రెస్ట్ యాడ్స్ లో ఉంటారు, కొంతమంది టిక్టాక్ యాడ్స్ లో ఉంటారు. సో ఇవన్నిటిని గ్రూప్ ఆఫ్ చెప్పేదే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓమ్నీ ఛానల్ సెటప్ అంటాం అనమాట. అన్ని ఛానల్ తెలిసిన వాళ్ళని పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ అంటారు. మార్కెట్ మొత్తం ఇప్పుడు మెటా గూగుల్ ఉంది కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. జెన్జీని ఎక్కువ టార్గెట్ చేయాలంటే స్నాప్చాట్ ని కూడా వాడతారనమాట. ఓకేనా మూర్తి గారు? సింపుల్. సార్ ఇంకా సార్? సుస్మిత చెప్పమ్మా. మార్నింగ్ 11 to 12 ఉందన్నారు కదా, అప్పుడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ టీచ్ చేస్తారా? అప్పుడు కూడా వస్తుందమ్మా, కానీ అది అక్కడ వరకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ రావాలంటే చాలా సిలబస్ అయిపోవాలి. టేక్స్ 2 months టైం. అప్పుడు కోర్స్ ఇంతే ఉండొచ్చా పెరగొచ్చా అనేది చెప్పలేము. కంపల్సరీ కోర్స్ ప్రైస్ విల్ బి ఇంక్రీజ్. ట్యూస్డే స్టార్ట్ అవుతుంది కదా, ట్యూస్డే ఫ్రెష్ గా స్టార్ట్ చేసి ట్యూస్డే ఓన్లీ 7 to 8:30 AM అమ్మా. ఫ్రమ్ ట్యూస్డే ఆన్వర్డ్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలంటే 7 to 8:30 AM. వెన్ యూ పే ఫర్ దిస్ కోర్స్ యూ ఆర్ గోయింగ్ టు అటెండ్ మార్నింగ్ బ్యాచ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. దాని లోపల వేరే ప్రాసెస్ జరుగుతుంది. ఎలిమెంటార్ ల్యాండింగ్ పేజ్ డిజైనింగ్ అనేది ఎండింగ్ లో ఉందన్నమాట కాన్సెప్ట్. ఓకేనమ్మా? యా, దాని తర్వాత మీకు కంటెంట్ మార్కెటింగ్, కాన్వా గ్రాఫిక్ డిజైన్,
తర్వాత మీకు రియల్ టైంలో గూగుల్ అనలిటిక్స్ ఫర్ జీటీఎం, జిఎస్సి, తర్వాత SEO అనేది ఎలా చేయాలి, తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, తర్వాత సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, చాలా పెద్ద ట్రాక్ ఉందమ్మా. ఓకేనా? అది చాలా చెప్పాలంటే నేను చాలా నాకు ఏమీ తెలియదండి దీని గురించి. ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాను. చాలా లాంగ్ కెరియర్ బ్రేక్ వచ్చింది దాని గురించి ఏం కనుక్కోండి. కాదమ్మా, యూ కెన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. ఎందుకంటే ఒకసారి విన్నప్పుడు అర్థమవుతుంది, సెకండ్ టైం విన్నప్పుడు కాన్ఫిడెన్స్ అయిపోతుంది, దాంతో పాటు మీకు రికార్డింగ్స్ కూడా ఉంది కాబట్టి యూ కెన్ లెర్న్ ఇట్ అమ్మా. ఏం కాదు. ఓకే ఓకే సార్. ఓకేనా? విల్ గివ్ దట్ సపోర్ట్ అమ్మా, నథింగ్ టు వరీ. నాకు ఈ బ్యాచ్ నచ్చలేదు సార్, వేరే బ్యాచ్ కి షిఫ్ట్ చేయమన్నా మేము చేస్తాం అనమాట. డోంట్ ఫీల్ ఎనీథింగ్, యూ కెన్ ఆస్క్ అస్. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గోపి 1 minute అండి, నేను మీకు ఎనేబుల్ చేస్తున్నాను. సార్ అక్కడ హ్యాండ్ రేజ్ ఉంటుంది, మీరు దాన్ని హ్యాండ్ రేజ్ చేసి యూ కెన్ స్పీక్ విత్ మీ. గోపి గారు మీరు నాతో మాట్లాడొచ్చు. సార్ ఈవినింగ్ బ్యాచ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ కావాలంటే 2 months పడుతుంది. ఇప్పుడు మార్నింగ్ బ్యాచ్ ఓన్లీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఉంది. ఈవినింగ్ బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ లోపల అంటే 7 to 8:30 ఏమో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. 11 to 12:30 డిజిటల్ మార్కెటింగ్ ప్యారల్ గా రన్ అవుతుంది. 7 to 8:30 PM, సారీ 6 to 7:30 PM డిజిటల్ మార్కెటింగ్ రన్ అవుతుంది. మీరు మల్టిపుల్ బ్యాచెస్ లో వినొచ్చు అన్నమాట. బట్ 11 to 12:30 PM, 6 to 7:30 PM లో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్టార్ట్ కావడానికి 2 months అన్నా పడుతుంది అనేది నా మెయిన్ ఆన్సర్. ఓకేనా? మార్నింగ్ అయితే ఎంబటే స్టార్ట్ అయిపోతుంది. గోపి గారు చెప్పండి. ఎస్ సార్, అది నేను డిజిటల్ మార్కెటర్ గా వర్క్ చేస్తున్నాను సార్, అంటే ఫ్రెషర్ గా ఒక 6 months నుంచి. సో మెటాలో వెరీ గుడ్. ఏంటంటే నాకు అక్కడ కొంతమందికి అంటే సేల్స్ ఆర్ లీడ్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో అందులో ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి అలాంటివి చెప్తారా సార్? సో ఇమేజ్ తో సార్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు రావట్లేదు, వీడియోస్ తో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి, లీడ్ సింపుల్ కాస్ట్ సార్, ఎక్కువ పడుతుంది. సింపుల్ సార్. ఇప్పుడున్న మార్కెట్ లో ఏంటంటే వీడియోకి పవర్ ఎక్కువ ఉంది. సో ఓకే ఒక క్యాంపెయిన్ లోపల యూ కెన్ యాడ్, అంటే మీరు ఒక క్యాంపెయిన్ లోపల యాడ్స్ పెడతారు కదా, క్యాంపెయిన్ అలాగే పెట్టండి స్ట్రక్చర్, ఓకే యాడ్ సెట్ కూడా అలాగే పెట్టండి. యాడ్స్ లోపల ఏం చేస్తారంటే యూ క్యాన్ కంబైన్ బోత్ అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే యాడ్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని డూప్లికేట్ చేస్తారనమాట. డోంట్ డూ ఎనీ డూప్లికేట్, ట్రై టు గివ్ ఫ్రీడమ్ టు ద మెటా ఆల్గరిథం. సో మీరు ఏం చేస్తారంటే 5 పెట్టుకోవచ్చు, అట్లా 3 వీడియోస్ పెట్టండి, 2 ఇమేజెస్ పెట్టండి, దిస్ విల్ వర్క్స్ ఫైన్. సార్. సింపుల్ ఇంకా ఆన్సర్. లేకపోతే Android 2 వీడియోస్ పెట్టండి, 3 ఇమేజెస్ పెట్టండి, దట్ విల్ ట్యూన్ ప్రాపర్లీ. ఇది ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద బిజినెస్. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఇమేజ్ ఉంటుందో, వీడియో ఉంటుందో, దాన్ని బట్టి మనకు బిజినెస్ అనేది జరుగుతుంటుంది సార్. అది కరెక్ట్ గా ఉంది అనుకోండి, వీ క్యాన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. దాన్ని కనుక మీరు Okay. కరెక్షన్ చేసుకొని కడితే దట్ విల్ బి అల్టిమేట్ సొల్యూషన్ టు యూ. ఎందుకంటే సార్, ఇంకా చాలా రోజుల నుంచి ఒకటే క్యాంపెయిన్, ఒకటే ఫార్మేట్ రన్ చేసినా సరే యూ మస్ట్ షో సమ్ వాట్ డిఫరెన్స్ అనమాట. మార్కెట్ లో ఒకదానికే స్టిక్ అయిపోతారు, నడుస్తుంది అని ఇస్తారు, క్రియేటివ్ ఫ్యాటిగ్ వస్తుంది అనమాట. అంటే అరిగిపోయింది అనమాట. అది కొత్తగా మార్చడం అనేది ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ మొత్తం ఎలా ఉంది సార్ అంటే, క్రియేటివ్స్ ని మల్టిపుల్ ఫార్మాట్స్ లో ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆల్గరిథం విల్ క్యాచ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఉన్న వాళ్ళని పదే పదే చూపించడం. ఎందుకంటే మనం కూడా ఒక వర్డ్ 1 time వింటాము, సెకండ్ టైం విన్నప్పుడు క్లారిటీ వస్తుంది, థర్డ్ టైం విన్నప్పుడు డైజెస్ట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మల్టిపుల్ క్రియేటివ్స్ తోని మన ప్రాజెక్ట్ ని మనం చూపిస్తున్నప్పుడు దే విల్ అండర్స్టాండ్ యువర్ బిజినెస్ మోడల్, దే విల్ ఇంటరాక్ట్ విత్ యువర్ బిజినెస్, దెన్ దే విల్ ఎంగేజ్ విత్ యూ. దిస్ ఇస్ అ సింపుల్ ఆల్గరిథం సార్. ఓకేనా? ఓకే అండి. అలాగే ఆండ్రోమా అది వచ్చింది కదా రీసెంట్, దాని గురించి సింపుల్ సార్, మొత్తం క్రియేటివ్ మైండ్ సెట్ అంతే. ఎక్కువ థింక్ Okay. చేయకండి, మస్తుగా ఉంటుంది. ఎప్పుడైతే మే ఐ నో వాట్ యువర్ బడ్జెట్ అండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ గోపి? డైలీ ఒక 500,000 అలా స్పెండ్ చేస్తాను. ఆండ్రోమీడియా అవన్నీ లైట్ తీసుకోండి. వెన్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ డైలీ 5,000, 10,000 బడ్జెట్, ఆ స్కేలింగ్ టైంలో మనం ఏదైనా చేంజెస్ చేయొచ్చు. డైలీ 5,000 బడ్జెట్ పెట్టినా దాన్ని పట్టించుకోవడం మంచిది. దానికి కావాలంటే నేను డేటా క్లాస్ లో చెప్పగలుగుతాను. బట్ డోంట్ థింక్ మోర్, క్రియేటివ్ మీద కొట్టండి, అవుట్పుట్ ఆటోమేటిక్ వస్తుంది. సింపుల్ ఓకే ఆన్సర్. అండి. ఓకేనా? యా, డన్ సార్. సార్ అన్న ఇమేజెస్ వీడియో జనరేషన్ చెప్తారా? హుసేన్ చెప్తానండి, తప్పకుండా కవర్ అవుతాయి. సో మన దాంట్లోనే ఉంది, మీరు ఇప్పుడు కావాలంటే నేను చూపిస్తాను సార్. 1 minute. ఎక్కడ ఉంది సార్? మీరు వీడియోస్ అన్నారు కదా, ఇది మేము చాలా రోజులైంది చేసేసి, 6 months బ్యాక్ అనుకుంటాను. షార్ట్ దగ్గరికి వెళ్తే వీ హ్యావ్ లాట్ ఆఫ్ షార్ట్స్ హియర్. ఎక్కడుందో కూడా నాకు తెలియదు, జస్ట్ హోల్డ్ ఆన్. మీకు ఇది చూపిస్తున్నా కండి, చాలా ఉంది స్టఫ్ ఇందులో. అన్లిస్టెడ్ లో ఉందా పంపదీసి? ఓకే, ఐ నీడ్ టు గో టు ద మై ఛానల్, ఐ నీడ్ టు క్లిక్ ఆన్ అన్లిస్టెడ్. ఒక్క నిమిషం మనం చూపిస్తాను అది కూడా. సార్ ఆర్ స్వామి గారు చెప్పండి సార్. ఐ వాంట్ ఈ కామర్స్ లర్నింగ్ ఇఫ్ పాసిబుల్. యా, దట్ విల్ ఆల్సో బి కవర్డ్ అండి ఆర్ స్వామి గారు.
మన కోర్సులో ఈ కామర్స్ కూడా కవర్ అవుతుంది, ఈ కామర్స్ ట్రాకింగ్ కూడా చెప్తాము. ఓకేనా సార్? ఈ కామర్స్ కూడా కవర్ అవుతుంది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో కాదు డిజిటల్ మార్కెటింగ్ లో కవర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఐ విల్ కమ్ హియర్. వన్ మినిట్ సార్. అదే అన్లిస్టెడ్ లో చాట్లో పెట్టాను, పెట్టాను పెట్టారా? చాట్లో పెట్టాను పెట్టాను. యా వీ హ్యావ్ దిస్ వన్ సార్. ఒక్కసారి చూడండి ఆ వీడియో ఎట్లుందో. వీ హ్యావ్ డిజైన్ దిస్ వీడియో కొన్ని 6 months బ్యాక్ డిజైన్ చేశాం సార్, కంప్లీట్లీ ఫ్రీ టూల్స్. అలాంటివి ఎలా చేయాలో కూడా మీకు చెప్తామన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద డేటా, యూ కెన్ చెక్ దిస్ వన్. ఎలా ఉందో మీరు చెప్పండి సార్. ఇది మేము అప్లోడ్ చేయలేదు, జస్ట్ స్టూడెంట్స్ కి చూపడానికి పెట్టామన్నమాట. ఇంకొక వీడియో ఉంది, దాని లోపల మ్యూజిక్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము డిజేబుల్ చేశాము. ఇదైతే ఇది మేము పెట్టామన్నమాట ఛానల్ సేఫ్ కోసం. ఓకేనా సార్? క్వశ్చన్స్ అడగొచ్చు సార్, డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు సార్. డూ యూ కవర్ ఈ కామర్స్ సైట్ సెటప్ విత్ పేమెంట్ గేట్వే సెటప్? శ్రీధర్, ఐఎమ్ వెరీ ఫెమిలియర్ విత్ దట్ ప్రాసెస్. మీకే ఆ ప్రాజెక్ట్ ఉందనుకోండి, విల్ గోయింగ్ టు ట్రైన్ విత్ యూ. అది షాపిఫై కావచ్చు, వర్డ్ ప్రెస్ కావచ్చు, వీఆర్ రెడీ టు డూ దట్ వన్. లేదు అంటే బేసిక్ సెటప్ ఎట్లా చేయాలో క్లోజ్ చేస్తాము. ఓకేనా అండి? దట్ ఈస్ ఇస్ కామన్ థింగ్. వీఆర్ ఆల్రెడీ యూజింగ్ క్యాష్ ఫ్రీ పేమెంట్ గేట్వే వాడుతున్నాం, ఫోన్ పే పేమెంట్ గేట్వే వాడుతున్నాం, వీఆర్ యూజింగ్ రేజర్ పే పేమెంట్ గేట్వే సొల్యూషన్ ఆల్సో. C7 కూడా ఇంతకు ముందు వాడామన్నమాట. ఐ ఫెమిలియర్ విత్ లాట్ ఆఫ్ పేమెంట్ టెక్నాలజీస్. బట్ మీకు ప్రాజెక్ట్ ఉంటే మీది ఎగ్జిక్యూట్ చేస్తాము. లేదు సార్ అంటే ఐ విల్ గివ్ ద ఓవరీ ప్రాసెస్, వీ కెన్ క్లోజ్ ఇట్. మాది ఎట్లా చేస్తామో కూడా మీకు చూపిస్తాము. ఓకేనా శ్రీధర్? సింపుల్ ఆన్సర్. సార్ ఎంతమంది జాయిన్ అవుతారు సార్? నాకు తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఎంతమంది జాయిన్ అవుతారు సార్? తెలుసుకోవాలని ఉంది నాకు కూడా. ఇంతమంది వచ్చారు కదా. ఆర్ గివింగ్ డొమైన్ హోస్టింగ్ ఫర్ ప్రాక్టీస్ ఇన్ ద సెక్షన్? యా డెఫినెట్లీ రాజు గారు, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్. సార్ జాబ్ అసిస్టెంట్ ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది సార్. నీకు స్కిల్ నేర్పిస్తా, ఒక కంపెనీ కావచ్చు ఇంకోటి కంపెనీని తీసుకునేటట్టు నేను చేస్తా. కానీ గ్యారంటీ వేరు, స్కిల్ గ్యారంటీ వేరు. ఐ విల్ గివ్ స్కిల్ గ్యారంటీ. స్కిల్ గ్యారంటీ ఉందనుకో, 10 కంపెనీలకు పోతే 7-8 కంపెనీలు నువ్వు సెలెక్ట్ అవుతావు బై. ఓపెన్ గా చెప్తున్నా. నువ్వు నీది నీ 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 ఫ్యూచర్ నీడే డిసైడ్ చేస్తాడు అంటే నేను తప్పు చేస్తున్నట్టు. నీకు స్కిల్ గ్యారంటీ ఇస్తా. ఆ స్కిల్ 100 కొద్ది కంపెనీస్ కావాలి, నువ్వు 10 కంపెనీలకు అప్లై చేస్తే 7-8 కంపెనీలు నువ్వు సెలెక్ట్ అవుతావు బై. ఐ విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్. డెఫినెట్లీ రాజు, యూ క్యాన్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. సార్ జాబ్ 100% ఉంటుంది సార్. మేము డైలీ జాబ్ అప్డేట్స్ పెడుతూనే ఉంటాం, మొత్తం చూస్తూనే ఉంటారు, మీకు అర్థమవుతుంటుంది. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ రాజు, హుస్సేన్. ఇంకా సార్ అమ్మాయిలు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ మీరు ఓపెన్ గా నన్ను అడగొచ్చు సార్. కొంచెం నా త్రోట్ తిరిగి ఉన్నాను, కొంచెం ఉంది. క్లాసెస్ లో సెట్ అయిపోతుంది. ఐ థింక్ యూ గాట్ కంప్లీట్ క్లారిఫికేషన్ ఆల్సో. సో నథింగ్ టు వరీ, యూ కెన్ టేక్ ఎ వెరీ గుడ్ డెసిషన్. ఇట్స్ ఆల్రెడీ 8 PM. ఓకే, క్యాన్ వి ఎండ్ ద సెషన్? మీరు ఓకే అంటే నేను ఎండ్ చేస్తాను, లేదు అంటే క్వశ్చన్స్ ఉంటే అడగండి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ యువర్ క్వెరీస్ ఆల్సో. చెప్పాలి సార్. ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు సార్. సుస్మిత చెప్పమ్మా. సుస్మిత మాట్లాడొచ్చమ్మా. ఫీ ఉంది కదండి 5,999. అవునమ్మా, 5,999 లో డిజిటల్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ బోత్ కవర్ చేస్తారా? 2 వస్తాయమ్మా. మార్నింగ్ అటెండ్ అవ్వచ్చు, ఈవినింగ్ అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అవ్వచ్చమ్మా, కరెక్ట్. ఓకే. ఇది మనదే కొత్త కంపెనీ కాబట్టి ఎక్కువ లిమిటేషన్స్ లేవు. వీఆర్ Okay. గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. ఎండ్ ఆఫ్ ది డే మీరు నేర్చుకోవాలనేది మా మెయిన్ అజెండా, మీరు సక్సెస్ కావాలనేది మా విజన్ Okay. అన్నమాట, అంతే. ఓకేనమ్మా? ఓకే. మాది ఇది కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ కి అటెండ్ అవ్వాలంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ అది కూడా చెప్తారా? మొత్తం వచ్చేస్తుందమ్మా, మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ మీకు మన కోర్స్ సిలబస్ ఇక్కడ పెట్టాం కదా, ఎక్కడ పోయిందబ్బా అది? ఒక్క నిమిషం ఆగండి. ఈ సిలబస్ ఉంది కదా, ఈ సిలబస్ లోపల ఏదైతే మేము ఇస్తామో మొత్తం ఇందులో రాసి నేనే నా చేతులతోని మొత్తం కంటెంట్ రాసి డిజైన్ చేయడం అనేది జరిగింది. నాతో పాటు ఒక కృష్ణ గారు ఉండి అతను కూడా డిజైన్ చేశాడు. ఇక్కడ చెప్పింది ప్రతి ఒక్కటి మీకు కవర్ అయిపోతుంది. కెరీర్ యాక్సిలేటర్ కిట్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్ సీకర్, ఫ్రీలాన్సర్, సైడ్ హస్లర్, చీట్ షీట్, మెటాట్స్, కాపరేట్, ఇంతకు ముందు నేను చూపించాను కదా, మొత్తం అదే అన్నమాట. మొత్తం ఇక్కడ మీకు వచ్చేస్తుందమ్మా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే. రెజ్యూమే మాస్టరీ కిట్, 5 పవర్ఫుల్ టెంప్లెట్స్. ఎలా అంటే నేను చెప్పడం కాదు, ఇప్పుడు మొత్తం ఏ ఉంది, దాన్ని ఒక లెవెల్లో ఎట్లా వాడి ఎట్లా షార్ట్ కట్స్ తో ఎట్లా ముందుకు వెళ్ళాలో కూడా చెప్తా. నేను ఎన్ని షార్ట్ కట్స్ చెప్పినా మన స్కిల్ అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ స్కిల్ వీక్ ఉంటే నేనేం చేయలేనమ్మా. మార్కెట్ కి కావాల్సిన స్టఫ్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. చాలా కాంప్లెక్స్ టాపిక్స్ ని కూడా సింపుల్ ఫార్మేట్ లో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నేను ఇచ్చిన సబ్జెక్ట్ తో పాటు మీరు కొంచెం ఎక్కువ చదివారనుకోండి అయిపోతుంది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. సింపుల్ అండి, సింపుల్. థ్యాంక్ యూ. ఇంకా సార్? సో దట్స్ ఇట్ సార్.
హ్యాపీ వీకెండ్, హ్యాపీ సండే. విల్ మీట్ ఆన్ ట్యూస్డే. ఓకేనా సార్? ఇఫ్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ వైల్ ప్రాక్టీస్ క్యాన్ కాల్ యూ స్టాఫ్. ఎస్ అండి, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే చాలా మందికి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. మేము ఇచ్చే సజెషన్ ఏం చేస్తారంటే మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ట్రై టు అంటే ఎలా అడగాలని చెప్పేసి ట్రై టు మేక్ 1 minute క్వశ్చన్. ఎలా ఎందుకంటే కాల్ చేస్తారు, చెప్దాం అనుకుంటారు, మర్చిపోతారు. ఎందుకంటే మాకు 10 కాల్స్ వస్తే 7 to 8 మెంబర్స్ దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో ఇబ్బంది పడుతుంటారు. నేను కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను ఇచ్చే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆ క్వశ్చన్ ని ప్రాపర్ గా మీరు రాయడం తెలుసుకున్నారనుకోండి 50% ఆన్సర్ విల్ బి కవర్డ్. సో మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ రాయండి, మమ్మల్ని కరెక్ట్ గా అడగండి. లేదు సార్ చాలా పెద్దగా ఉంది, తలకాయ నొప్పి ఉంది అనుకోండి, మెయిల్ కూడా పెట్టవచ్చు. డెఫినెట్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్. మినిమం 1 to 2 hours లోపల మీ క్వరీ సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ నేను అవైలబిలిటీ లేకపోతే నేను మీటింగ్స్ లో ఉంటాను, క్లాసెస్ వెళ్తాను, ప్రాజెక్ట్స్ వెళ్తాను కాబట్టి నాకున్న అవైలబిలిటీ టైంలో మీకు సపోర్ట్ ఇస్తాను సార్. ఓకేనా? మాక్సిమం 80 to 90% ఇష్యూస్ విల్ బి సాల్వ్డ్ బై వెంకట్, చిన్మయ్ అండ్ దేవా. ఓకేనా సార్? దట్స్ ఇట్. That's it, sir. All the best. Have a great day. We'll meet on Tuesday, 24th March 2026. Get ready. If you pay 5399, you are going to enroll in performance marketing. దాంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ మల్టిపుల్ క్లాసెస్ వినొచ్చు. ఫ్యూచర్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ లో కూడా మీరు వినొచ్చు. కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. చాలా మంచిగా సూపర్ గా చెప్తాను. ఓకేనా? అది మీరే చెప్తారు సార్. మీరు కట్టే రూపాయికి మినిమం 50,000 సబ్జెక్ట్ ఇచ్చే సబ్జెక్ట్ అయితే నాది. ఓకేనా? దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా, బై బై, సీ యూ. బై ఆల్, బై ఆల్. మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే 7995399805 కి మెసేజ్ చేయండి సార్, సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఇక్కడ ఉంది కదా నంబర్, యూ క్యాన్ నోట్ డౌన్ దిస్ నంబర్, యూ క్యాన్ సేవ్ దిస్ నంబర్, యూ క్యాన్ సేవ్ దిస్ నంబర్ 7995399805. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూడా మీరు క్లిక్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఆల్సో. ఓకేనా? దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా, బై బై, సీ యూ. బై సార్, బై సార్. యా, నేను స్టాప్ చేస్తున్నాను. Bye, sir. Have a great day. Tata. Bye bye. See you. Yeah. Thanks also. Thanks also.